ఈరోజు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని మనం ఎంపిక చేసుకున్నాం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క మందు వాడనవసరం లేకుండా, డాక్టర్ల దగ్గరికి పోకుండా, ఆసుపత్రులకు వెళ్ళి అడ్మిట్ కాకుండా 180 రోగాలను మనమే బాగు చేసుకోవచ్చు. ఇది కన్సెప్ట్. ఈ కన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ముందు డిసీజ్ బర్డన్ లేదా రోగాల బరువు అనే భావనని కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ భావన కొత్తదేం కాదు. ఇది ప్రపంచ దేశాలు ఎప్పటి నుంచో అవలంబిస్తున్న భావనే ఇది. అంటే ఏ దేశమైనా తమ దేశంలో ఉండే పౌరులందరికీ ఆరోగ్య అవసరాలు, వైద్య అవసరాలు తీరాలి అంటే ఎన్ని హాస్పిటళ్ళు ఉండాలి, ఎంతమంది డాక్టర్లు ఉండాలి, ఎంతమంది నర్సులు ఉండాలి, ఎన్ని బెడ్లు ఉండాలి, ఇలాంటివి లెక్కలేసుకోవడానికి ఆ జనాభాని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ రకమైన జబ్బులు ఏ మోతాదులో వస్తున్నాయి అనేది తెలియడం అవసరం. లేదా ఆరోగ్య అవసరాలు అని అన్నప్పుడు ఆరోగ్యానికి ముఖ్యమైనవి తిండి, మంచినీళ్ళు, నివాస వసతి ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటివి ఏ మోతాదులో తమ జనానికి అవసరమవుతాయి, అలాంటి ఏర్పాట్లు చేయాలి అనే లెక్కలేసుకోవడానికి ఈ రోగాల బరువు అనే కన్సెప్ట్ అవసరమవుతుంది. దీన్ని ఎట్లా లెక్కేస్తారంటే, ఇప్పుడు మన దేశం ఉదాహరణకి 140 కోట్ల జనాభా అనుకోండి. 140 కోట్ల జనాభాకి ఒక్క సంవత్సరంలో ఏ రకమైన జబ్బులు ఎన్నెన్ని వస్తాయి అది లెక్క. అంటే జలుబు అనే రోగం 140 కోట్ల మందికి సంవత్సరంలో ఒక్కసారి వచ్చింది అనుకుంటే 140 కోట్ల రోగాలు అని లెక్కేసుకోవాలి. కడుపు నొప్పి అంటే నుళ్ళు నొప్పి, కొద్దిపాటి నొప్పి సంవత్సరంలో ఒకసారి ప్రతి పౌరుడికి వచ్చిందని అనుకుంటే మరో 140 కోట్ల రోగాలు. పొడి దగ్గు లేదా అలర్జీ దగ్గు అనేది 2 సార్లు సంవత్సరంలో వచ్చిందనుకుంటే 280 కోట్ల రోగాలు. గుండె జబ్బులు ఒక 25 కోట్ల మందికి సంవత్సరంలో ఒకసారి వచ్చేది అనుకుంటే 25 కోట్ల రోగాలు. ఒక 30 కోట్ల మందికి షుగర్ జబ్బు వస్తుందనుకుంటే 30 కోట్ల రోగాలు. అరుదుగా వచ్చే ఒక క్యాన్సర్ రోగం 1,00,000 మందికి వస్తుందనుకుంటే 1,00,000 రోగాలు. ఇది లెక్కేసుకునే విధానం. వెరైటీ ఆఫ్ జబ్బుల గురించి కాదు ఇది, టోటల్ క్వాంటిటీ ఆఫ్ జబ్బులు. వెరైటీ కొన్ని వేలు ఉంటాయి. కొన్ని జబ్బులు సంవత్సరం మొత్తంలో 100 వచ్చేవి ఉంటాయి, 1000 వచ్చేవి ఉంటాయి, 2000 వచ్చేవి ఉంటాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి. టోటల్ క్వాంటమ్ ఆఫ్ డిసీజెస్ని మనం లెక్క తీసుకున్నప్పుడు ఆరోగ్య అవసరాలు లేదా వైద్య అవసరాలు తీర్చాలంటే టోటల్ క్వాంటిటీ తెలియాలి. అంటే మొత్తం ఎన్ని జబ్బులు ఉన్నాయో తెలియాలి. దాన్ని రోగాల బరువు లేదా డిసీజ్ బర్డన్ అనే కన్సెప్ట్ కింద మాట్లాడతారు. ఇది చాలా ఎసెన్షియల్ విషయం. అడ్వాన్స్డ్ కంట్రీస్లో అయితే, ఐరోపా దేశాలు, అమెరికా, బ్రిటన్ ఇలాంటి చోట్ల అయితే దాదాపు 1 or 2% తేడాతో ఈ రోగాల బరువు మీద అంచనా కరెక్ట్గా ఉంటుంది వాళ్ళకి. మన దేశం లాంటి చోట్లయితే 5-10% తేడాతో దాదాపు కరెక్ట్ లెక్కేసుకుంటారు. ఈ సర్వేలు గవర్నమెంట్ చేస్తూనే ఉంటుంది. అది లేకపోతే ఎన్ని హాస్పిటల్ పెట్టాలి, ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టాలి, ఎంతమంది డాక్టర్లు తయారు కావాలి, అంచనా ఉండదు. ఈ అంచనా కోసమే ఈ పని చేస్తారు. ఇది రోగాల బరువు కన్సెప్ట్ అంటే. ఇప్పుడు మనం ఈ కన్సెప్ట్లోంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోగాల బరువు అనే కన్సెప్ట్లో ఉన్నటువంటి జబ్బులలో అంటే టోటల్ క్వాంటమ్ ఆఫ్ డిసీజెస్లో 180 రోగాలకి ఏ మందు అక్కర్లేదు. ఇందాక నేను చెప్పినటువంటి పద్ధతిలోకి వస్తాయి. అంటే ఒక మందు అక్కర్లేదు, ₹1 ఖర్చు అక్కర్లేదు, ఒక డాక్టర్ అక్కర్లేదు, ఒక ఆసుపత్రి అక్కర్లేదు. 180 రోగాలు అవి. ఇవి ఏమేమి జబ్బులు ఈ కేటగిరీస్ కింద వస్తాయనేది మనం చూద్దాం. కొంత వివరంగా ఉదాహరణలతో సహా మీకు చెప్తాను. మొట్టమొదటి గ్రూప్ని సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అంటారు. అంటే వాటంతట అవే తగ్గే జబ్బులు. ఎటువంటి వైద్యం అక్కర్లేకుండా, ఏ ఖర్చు లేకుండా జబ్బు వస్తుంది, దాని అంతటా పోతుంది. మనకు సామెత కూడా తెలుసు, జలుబనే రోగం వస్తే మందులు వాడితే వారంలో, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని సామెత ఉంది. అంటే వారము 7 రోజులు రెండు ఒకటే. నువ్వు మందు వాడినా వాడకపోయినా అది దాని అంతటా తగ్గిపోయే రోగమే. వాటిల్లో షార్ట్ వైరల్ ఫీవర్స్ అనే డిసీజ్ మనకు వచ్చే వాటిల్లో అంటే 5 రోజుల లోపల ఈ వైరస్ జ్వరం దానంతటా అదే తగ్గిపోతుంది. మొత్తం జ్వరాలలో షార్ట్ వైరల్ ఫీవర్స్ అనేవి 180 పైన ఉంటాయి, 80-90 ఉంటాయి. వాటిల్లో ఈ షార్ట్ వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువ. అంటే తలకాయ నొప్పి ఉంటుంది, జ్వరం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఏ మందు వాడకపోయినా, ఏం ఖర్చు పెట్టకపోయినా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది.
ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్కి ఒక ఇంపార్టెంట్ ఉదాహరణ. మనం ఎంతో దూరం కూడా వెళ్ళక్కర్లేదు. కరోనా పీరియడ్లో చాలా బీభత్సంగా ప్రపంచమంతా వణికిపోయిన జబ్బునే మనం పరిశీలించి చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఇచ్చే ఈ డేటా ప్రపంచవ్యాప్తంగా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అంటే కమ్యూనిటీ మెడిసిన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన డేటా ఇది. కరోనా పాజిటివ్ అని అంటే అర్థం ఏంటి? కరోనా జబ్బు అంటే కరోనా జబ్బును తీసుకొచ్చే ఆ వైరస్ శరీరంలోకి వెళ్ళింది అని అర్థం. కరోనా వైరస్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత పాజిటివ్ వస్తుంది. పాజిటివ్స్లో 135 మందికి ఒక్క లక్షణం కూడా లేదు. అంటే వీళ్ళు మందులు ఆడక్కర్లా, ఆసుపత్రికి పోనక్కర్లా, ఖర్చు పెట్టక్కర్లేదని అర్థం. మరొక 45 మందికి కొద్దిపాటి లక్షణాలు అంటే షార్ట్ వైరల్ ఫీవర్లో వచ్చినట్టుగా కొద్దిగా దగ్గు, కొద్దిగా జలుబు, కొద్దిగా ఆయాసము, కొద్దిగా జలుబు అంతే వచ్చింది. ఇది మొత్తం ఇండియా మొత్తంలో స్టాటిస్టిక్స్ అదే. అంటే 45 మంది. అంటే కరోనా లాంటి బీభత్సకరమైన జబ్బులు కూడా 35 + 45 80% మందికి ఎటువంటి ప్రాబ్లము లేకుండా వాళ్ళంతరాళ్ళే బాగైనారు. వీళ్ళకి ఏ వైద్యము చేయనక్కర్లేకుండానే బయటపడ్డారు. మనకి హార్డ్ ఎవిడెన్స్ ఇది, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎవిడెన్స్ మనకది. మరో 15 మందికి జ్వరం కొద్దిగా పెరిగింది, కొద్దిగా జలుబు పెరిగింది, కొద్దిగా దగ్గు పెరిగింది, కొద్దిగా ఆయాసం పెరిగింది. వీళ్ళని హోమ్ ఐసోలేషను లేదా ఆసుపత్రి ఐసోలేషన్ ద్వారా బాగు చేశారు. పెద్దగా మందులు అక్కర్లేదు వాళ్ళకి. అంటే రెండో గ్రూపులో పడ్డారు. 10% గ్రూపులో కొద్దిగా మందులనే గ్రూపులో పడ్డారు. అంటే కొద్దిగా ఖర్చు లేదా కొద్దిగా మందులు, ఆసుపత్రి అక్కర్లే, డాక్టర్ అక్కర్లేదని అర్థం. వీళ్ళకి పారాసిటమాల్తో బాగైంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ టైంలో కరోనా జబ్బుకి వైద్యం ఏముందయా, పారాసిటమాల్ తప్ప అని జగన్మోహన్ రెడ్డి అంటే అందరూ ఎగతాళి చేసి తిట్టారు ఆయన్ని. వాస్తవం ఆయన మాట్లాడింది, అబద్ధమే మాట్లాడలే. ఏముంది వైద్యము? షార్ట్ వైరల్ ఫీవర్కి పారాసిటమాల్ మ్యాక్సిమం ఇచ్చేది, అసలు వాడకపోయినా బాగవుతుంది. కరోనాలో 180కి అసలు మందులు అక్కర్లేదు. మరో 15 మందికి పారాసిటమాల్ తప్ప పనిచేసింది ఏం లేదు. ఆ టైంలో రకరకాల మందులు పనిచేస్తాయని విపరీతమైన ప్రచారాలు చేసినారు. కానీ ఈ 15 మందికి ఫైనల్గా పనిచేసింది పారాసిటమాల్ తప్ప ఇంకేం కాదనేది ఫ్యాక్టు. వరల్డ్ వైడ్ మనకు వచ్చినటువంటి ఫ్యాక్ట్. ఇంకెవరిని ఎవరు తిట్టాల్సిన అవసరం ఏం లేదు, ఎగతాళి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ విధంగా 195 మంది కరోనా సందర్భంలో తప్పించుకొని పోయినారు. ఇంకా 5 మిగిలారు. ఈ 5కి సంబంధించి ఏంటంటే ఇతర జబ్బులు ఉన్నోళ్ళు, షుగరు, బీపీలు, గుండె జబ్బులు ఉన్నోళ్ళు, కార్టికోస్టెరాయిడ్స్ మందులు వాడుతున్న వాళ్ళు, అవయవ మార్పిడి జరిగిన వాళ్ళు, వీళ్ళు ఉన్నారు ఈ 5లో. మొత్తం మీద మన దేశంలో టాలీ ఏంటి? ఫైనల్గా పాజిటివ్స్ వచ్చిన వాళ్ళలో 0.9% మరణించారు. ఈ 5లో కూడా 4.1% తప్పించుకొని పోయినారు. ఈ ఎవిడెన్స్ మనకి ఏం చెప్తా ఉందంటే, నేను చెప్పినటువంటి 180 రోగాలకు మందులు అక్కర్లేదనే దానికి కరోనాను ఒక ఎవిడెన్స్ కింద మనకుంది. కానీ వాస్తవంగా ఏం జరుగుతూ ఉంటుంది హాస్పిటల్లో అంటే, జ్వరం అనే పేరుతో మీరు హాస్పిటల్కి వస్తే ఏమవుతుంది? ఏ డాక్టర్ అయినా సరే మిమ్మల్ని పక్కనే కూర్చోబెట్టుకొని ఈ జ్వరము షార్ట్ వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు, మీకేం భయం లేదు, ఇంటికి వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి అని చెప్తాడా? కానీ బ్రిటన్లో చెప్తారు. బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంది, జాతీయ ఆరోగ్య వ్యవస్థ. దీనికి ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు. ఒక్కో ఫ్యామిలీ డాక్టర్కి 100 నుంచి 150 ఇళ్ళు బాధ్యత ఉంటుంది. ఆ ఇళ్లలోంచి ఎవరైనా ఫోన్ చేసి, డాక్టర్ గారు మా అబ్బాయికి జ్వరం ఉంది అని చెప్పగానే ఆయన ఏమడుగుతాడంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడుగుతాడు. జ్వరంతో పాటు ఏమైనా ఫిట్స్ వస్తున్నాయా, జ్వరంతో పాటు మూత్రం కానీ మరి ఏదైనా రక్తం వస్తుందా మూత్రంలో కానీ ఇతరత్ర, జ్వరంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి అల్లాడిపోతున్నాడు, ఇలాంటి అడుగుతాడు ఆయన. ఏం లేవండి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం తప్ప ఇంకేమి లేవనంటే ఆ డాక్టర్ ఇచ్చే సలహా ఏంటంటే, మీరు 5 రోజుల పాటు పారాసిటమాల్ తప్ప ఇంకేమీ వాడొద్దు, అది కూడా అవసరమైతే వాడండి, లేకపోతే ఏ మందు వాడొద్దు. జ్వరంలో శరీరంలో ఉష్ణం పెరుగుతుంది కాబట్టి ఎనర్జీ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆహారం బాగా పెట్టండి, నీళ్ళు కూడా బాగా తాపండి, నీళ్ళు కూడా ఆవిరైతాయి కాబట్టి అంతవరకు వైద్యం తప్ప ఇంకేం చేయొద్దండి. 5 రోజుల తర్వాత కూడా మీకు జ్వరం తగ్గకుండా అలానే ఉంటే అప్పుడు మాత్రం నా దగ్గరికి రండి అని చెప్తాడు. అంటే బాగా అభివృద్ధి అయిన దేశం, ఆరోగ్య వ్యవస్థ కూడా అభివృద్ధి అయిన దేశం,
ప్రజారోగ్యం గురించి చాలా బాధ్యతగా ప్రభుత్వం వ్యవహరించే దేశం. ఆ దేశంలోనే జ్వరం అంటే వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు, మీరు ఏ వైద్యం చేసుకోవద్దని సలహా ఇస్తూ ఉంటే, మన దేశం లాంటి ఒక వెనకబడ్డ లేదా అభివృద్ధి అవుతున్న దేశంలో ఎట్లా సలహా ఇస్తారో మీరు గమనించండి. ఇదే మాటలు కానీ ఒక రోగికి డాక్టర్ చెప్తే రోగి ఏమనుకుంటాడు, ఈ డాక్టర్కి ఏం వైద్యం రాదు, పనికిమాలినోడు, ఇతని దగ్గరికి వచ్చినాను నేను ఎక్కడో 100 కిలోమీటర్ల నుంచి ఛార్జీలు పెట్టుకొని ఈ జ్వరం ఏం చేస్తుందో భయపడతా వస్తే ఏం కాదు పోయి ఇంటికి వెళ్ళి అంటాడేంది ఈయన అని రోగి అనుకుంటాడేమోనని డాక్టర్ అనుకుని అతనికి 2-3 వేల పరీక్షలు రాయిస్తాడు. అవసరం ఉన్నా లేకపోయినా 1000 రూపాయల మందులు రాయిస్తాడు. ఇట్లా జరుగుతుందా లేదా మన దేశంలో? మీరు గమనించండి. షార్ట్ వైరల్ ఫీవర్స్కి వైద్యం ఏంటి? ఏమి లేదు, ఇంటికి వెళ్ళమంటే వైద్యం. శుభ్రంగా తిండి తిను, మంచినీళ్ళు తాగు, రెస్ట్ తీసుకో, దట్స్ ఆల్, 5 డేస్లో తగ్గిపోతుందని చెప్పడమే కరెక్ట్ వైద్యం. అలా చెప్పినందుకు 2-3 వేల పరీక్షలకి అయ్యే ఖర్చు మిగిల్చినందుకు 1000 రూపాయలు అనవసరంగా మందులు రాయకుండా ఉన్నందుకు డాక్టర్కి ఫీజు ఇవ్వచ్చు కదా, 100-200. ఇంక ఎక్కువ ఇచ్చినా తప్పేముంది? అసలు నువ్వేం చేసినా వైద్యం నాకు ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని చెప్పిన దానికి నీకు ఫీజు ఎందుకు ఇవ్వాలా అంటాడు. అంటే జనానికి అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టం ఇది. అంటే 2-3 వేలకి పరీక్షలు రాయించి రక్త పరీక్షని, మలేరియా పారాసైట్ ఉందో లేదో చూద్దాము, టైఫాయిడ్ ఉందో లేదో చూద్దాము, కొద్దిగా దగ్గు వస్తే ఎక్స్రే తీద్దాం, ఈ విధంగా 2-3 వేలు ఖర్చు పెట్టి ఇచ్చిన డాక్టర్ పెద్ద డాక్టర్ కింద మనం భావిస్తాము. ఆ పరీక్షలు అన్నీ నార్మల్గా వచ్చినప్పటికీ కూడా, నార్మల్ ఉన్నాయి పరీక్షలు అయినా కూడా మందులు ఎందుకు వాడాలండి? ఏం రోగం, ఏం పరీక్షల్లో ఏమీ రాలేదు, మామూలు జ్వరం, అయినా కూడా మందులు వాడేది ఏంది? ఈ డైలాగ్ చెప్తే ఎరిమొద్దులాగా వినూరుకునేది ఏంది మీరు? ఏ పరీక్షలే అన్నీ నార్మల్ వచ్చినాయి సార్, మామూలు జ్వరం అయితే మందులు ఎందుకు వాడాలని మీరు అడగరెందుకు? అలా ఉంది మన కల్చర్, హెల్త్ కల్చర్. ఇలాంటివే మరికొన్ని జబ్బులు ఉన్నాయి, వైద్యం అక్కర్లేని జబ్బులు, వాటంతరయ్యే తగ్గిపోయే జబ్బుల్లో పెద్ద లిస్ట్ అది. మనం కరోనా గురించి చూసాం, జ్వరాల గురించి చూసాం. డయేరియాస్ అంటే నీళ్ళ విరేచనాలు 100కి 70 వైరల్ డయేరియాస్ అంటే వైరస్తో వచ్చే విరేచనాలు. వైరస్ను చంపడానికి మందులేం పనిచేయవు. యాంటీబయాటిక్స్ అనే మందులు వాడకూడదు. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే తర్వాత బ్యాక్టీరియా అనే క్రిములతో రోగాలు వచ్చినా యాంటీబయాటిక్స్ పనిచేయని పరిస్థితి వస్తుంది. అసలు యాంటీబయాటిక్స్ తిని బతికే క్రిములు కూడా తయారవుతాయి. యాంటీబయాటిక్స్లో జరిగే రీసెర్చ్ యొక్క వేగము ఈ బ్యాక్టీరియాలో రెసిస్టెన్స్ వచ్చే వేగంతో పోలిస్తే బ్యాక్టీరియాలో రెసిస్టెన్స్ వేగంగా వస్తుంది కొత్త యాంటీబయాటిక్స్ మనం కనిపెట్టే వేగం కంటే. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి ఇప్పటికే ప్రపంచంలో వచ్చేసింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా నోసోకోమియల్ ఇన్ఫెక్షన్ అని, అంటే రెసిస్టెన్స్ వచ్చిన ఆర్గనిజమ్స్ వాతావరణంలో తిరుగుతూ ఉంటాయి. అందుకని అక్కడ ఆపరేషన్ చేసినా ఆపరేషన్ల గాయాల్లోకి క్రిములు ఏంటంటే మానవు, బయట అట్లాంటి క్రిములు ఉండవు, కానీ హాస్పిటల్స్లో ఉంటాయి. దానికి కారణం గాలిలో క్రిములు తిరగడమే కాదు, యాంటీబయాటిక్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ యాంటీబయాటిక్స్ని క్రిములు తిని రెసిస్టెన్స్ సంపాదించుకుంటాయి. అది అసలు విషయం. అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరగడానికి దారితీస్తుంది డయేరియాస్లో కానీ మనం యాంటీబయాటిక్స్ వాడితే. మరి వీటికి చేయాల్సిన వైద్యం ఏంది? సింపుల్. లీటర్ నీళ్ళల్లో చారెడు చక్కెర వేయండి, 3 ఏళ్లతో వచ్చేంత ఉప్పు వేయండి, కలపండి. ఆ నీళ్ళని ఒక చుక్క నాలుక మీద వేసుకుంటే కళ్ళెమిడి వచ్చే నీళ్ళంత ఉప్పుగా ఉండాలి. ఎక్కువ ఉప్పుగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోయండి, తక్కువ ఉప్పుగా ఉంటే కొద్దిగా ఉప్పు వేయండి, అంతే. ఆ నీళ్ళని పెద్దవాళ్ళు అయితే గంటకు 2 లీటర్లు, పిల్లలకైతే లీటర్ లెక్కన తాపిస్తూ ఉండండి. ఈ వైరస్ని, ఈ డయేరియాని తీసుకొచ్చే, నీళ్ళ విరేచనాలను తీసుకొచ్చే వైరస్ని మన శరీరమే ఎదుర్కొని బాగు చేస్తుంది. మనం ఏ మందు వాడక్కర్లేదు. ఇదొక ఉదాహరణ. మరొక ఉదాహరణ మయాల్జియా అంటారు దీన్ని, అంటే కండరాల నొప్పి. చాలామంది రోగులు చురుక్ అని గుండె దగ్గర చురుక్ అని బాధగా ఉంది సార్ అని వస్తారు. గుండె దగ్గర చురుక్ అని వచ్చిన నొప్పి, దాని పేరు మయాల్జియా అంటారు, అంటే మజిల్ పెయిన్. మయాల్జియా అంటే మజిల్ పెయిన్ అని అర్థం. గుండె నొప్పి అయితే అట్లా రాదు. గుండె నొప్పి అయితే పైపట్లో కానీ ఎదురమ్మేమ వెనక కానీ ఎడంపక్క కానీ రావాలి.
అలా వచ్చినప్పుడు ఆ నొప్పి బరువెత్తినట్టు అయిన ఉంటుంది, బిగిదీసినట్టు అయిన ఉంటుంది, మంటలాగా అయిన ఉంటుంది. ఈ 3 రకాలుగానే వస్తుంది. ఈ నొప్పి ఎడం పక్క చేతికి కానీ, ఎడం పక్క దవడకు కానీ, ఎడం పక్క భుజానికి కానీ పాకుతుంది. ఇది క్లాసికల్ పిక్చర్. గుండె పోటు కానీ, గుండె నొప్పి కానీ అయితే ఈ రకంగానే వస్తుంది, మరో రకంగా రాదు. ఈ చురుక్ అనేది అసలు గుండె జబ్బు కానే కాదు. ఒక్కసారి రోగి మన దగ్గరికి వచ్చి చురుక్ అంటుందని చెప్పినాడంటే అర్థం ఇది గుండె జబ్బు కాదు అని. స్పష్టంగా రోగికి చెప్పచ్చు, నీ గుండె జబ్బులు ఇంటికి పోని. నేను నా ప్రాక్టీస్లో నిరంతరం అట్లే చెప్తా. ఈసీజీ కూడా తీయక్కర్లా, నీ గుండె జబ్బు కాదని చెప్పచ్చు. కానీ ఈ చురుక్కని నొప్పి ఉండే రోగులు డైరెక్ట్గా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, అంటే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళరు. మరీ పేదలైతే ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తారు, పేదలైతే దిగువ మధ్య తరగతి అయితే జనరల్ హాస్పిటల్ వెళ్తారు. కానీ అప్పర్ మిడిల్ క్లాస్ లేదా వాళ్ళని చూసి వాతలు పెట్టుకునే చిన్న మిడిల్ క్లాసు, ఇంకా పై క్లాస్ చెప్పక్కర్లేదు, వీళ్ళు ఎవ్వరు కూడా కార్డియాలజిస్ట్ కంటే తక్కువ మనిషి దగ్గరికి పోరు. కార్డియాలజిస్ట్ దగ్గరకుండే ఆయనకుండే సమస్య ఏంది, వీళ్ళు అదే పనిగా నా దగ్గరికి వచ్చారు గుండె నొప్పిని, నేను అన్ని రకాల పరీక్షలు చేసి గుండె జబ్బు కాదని తేల్చుకొని చెప్పాలి కదా. రేపు పొద్దున పొరపాటున ఏమన్నా గుండె జబ్బు ఏదైనా ప్రమాదం అయితే నా నెత్తికి వస్తుంది కదా అని భయం ఆయనకి సహజంగా ఉంటుంది. వెళ్ళింది స్పెషలిస్ట్ దగ్గరికి కాబట్టి అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతనే తేల్చాలనుకుంటాడు ఆయన. ఈసీజీ పరీక్ష చేస్తారు, ఈకో పరీక్ష చేస్తారు, ట్రెడ్మిల్ పరీక్ష చేస్తారు. ఈ అన్ని పరీక్షలు చేసిన తర్వాత 2-3 వేలు ఖర్చు అయిన తర్వాత వీటిల్లో ఏమి లేదని అప్పుడు డిక్లేర్ చేస్తారు. ఒక్కోసారి అట్లా కూడా ఉండదు. ఒకసారి ఓ టీచర్ నా దగ్గరికి వచ్చారు, 40 ఏళ్ళ వయసు ఉండే టీచర్, నా ఫ్రెండ్ అతను. ఏమయ్యా బాగున్నావా అన్న. బాగలేకేం సార్ గుండ్రాయిలాగా ఉన్నా అన్నాడు ఆయన. 40 ఏళ్ళ వయసు వచ్చింది కదా, పరీక్షలన్నీ చేయించుకున్నావా అన్న. ఏం పరీక్షలు సార్, నాకేం పరీక్షలు అంతా బాగున్నా కదా అన్నాడు. అట్లా కాదులేండి, ఈ మధ్య అందరూ మాస్టర్ హెల్త్ చెకప్ అని చేయించుకుంటున్నారు కదా వేలమేరిగా, మరి చేయించుకుంటే ఏమైనా సమస్య ఉంటే బయటపడుతుంది కదా అని చెప్పాను అన్న. నాకు ఎందుకులే అంటుండే ఏదో అనుమానం మొదలైంది ఆయనకి ఈ మాట చెప్పగానే. సరే గుండెకది పరీక్ష చేయించుకో, ఈసీజీ తీసుకొని పంపించాం. ఇప్పుడు జరుగుతుంది అసలు కదేనండి. ఈసీజీ తీసుకొని వచ్చాడు, ఇంత పొడుగు రీల్ లాగా వస్తుంది అది. ఆ రీల్ను అనుమానంగా చూస్తారు డాక్టర్. అతను ఎంబీబీఎస్ డాక్టర్ కావచ్చు, కార్డియాలజిస్ట్ కావచ్చు, ఎండీ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. కొంచెం ఏదో ఆ వేవ్స్లో తేడా ఉంటే అనుమానంగా చూస్తాడు. ఈ టీచర్కి గుండెలో రాయబడ్డది. ఏం సార్ ఏంది విషయం అంటాడు. ఈ ఈసీజీలో ఇంకా తేలలేదు కానీ నువ్వు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, కర్నూలు వెళ్ళు, లేకపోతే హైదరాబాద్ వెళ్ళని ఇటు సలహా ఇస్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కార్డియాలజిస్ట్ అనే గుండె డాక్టర్ ఏం చేస్తాడు, మళ్ళీ ఈసీజీ తీస్తాడు. నిన్ననే కదా సార్ ఈసీజీ పరీక్ష చేయించుకున్నా, మళ్ళా తీస్తారు అని అంటాడు ఆయన. ఆయన డాక్టర్ గారు చక్కటి ఆర్గ్యుమెంట్ చెప్తారు వినండి. నిన్నటి ఈసీజీలో నీ గుండె యొక్క నిన్నటి పరిస్థితి తెలుస్తుంది, ఈరోజు నీ గుండె పరిస్థితి తెలియాలంటే ఇప్పుడు మరలా తీయాలి కదా అంటాడు. ఏమంటారు మీరు, తప్పదు కదా, మరలా ఈసీజీ తీస్తారు. అసలు సమస్య అది కాదు. ఈ డాక్టర్ గారి దగ్గర కూడా ఈసీజీ మిషన్ ఉంది, దాన్ని ఖర్చు పెట్టి కొనుక్కొని వచ్చినాడు. దానికి కూడా మేత పెట్టకపోతే అది బతికేది ఎట్లా, ఆ సమస్య కూడా ఉంటుంది. మొదట డాక్టర్ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ కరెక్టే, ఇది కరెక్టే. ఈ రెంటి బ్యాక్గ్రౌండ్లోంచి మళ్ళీ ఈసీజీ తీస్తాడు. ఈయనకి అనుమానం ఇంకా తీయలేదండి, కొరోనరీ యాంజియోగ్రామ్ తీయించుకోండి, క్యాత్ ల్యాబ్కి వెళ్ళి చేయించుకోండి, 10-12 వేలు ఖర్చు అయింది అంటాడు. క్యాత్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత లోపల గొట్టం పెట్టి తర్వాత మందు ఎక్కించి గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళాలు ఎలా ఉన్నాయో చెక్ చేసి చూస్తారు. అది చూసిన తర్వాత నీకు కొద్దిగా ప్రాబ్లం ఉందండి. ఏం ప్రాబ్లం సార్ అంటాడు ఈయన. గుండెకి రక్తం సప్లై చేసి ఎడం పక్కుండే రక్తనాళం కొద్దిగా సన్నబడింది అంటాడు. కొద్దిగా అంటే ఎంత సార్ అంటాడు ఈయన. 40% అంటాడు. అమ్మ 40%ఆ అని బిత్తరపోతాడు. అసలే టీచరు 35 మార్కులు పాస్ మార్కు, 34 వస్తే ఫెయిలు, 1 మార్కు తేడా వస్తేనే జీవితాలు గల్లంతయ్యే పరిస్థితి తెలుసు ఆయనకి. 40% బూడిపోయిందంటే భయపడకుండా ఎట్లుంటాడు ఆయన. కాబట్టి భయపడి ఏం చేయాలి సార్ అంటాడు. ఎడల్పు చేయించుకోవాలా అంటాడు డాక్టర్. చేయండి సార్ అంటాడు. 1,50,000 తెచ్చుకో అంటాడు, అంటే రక్తనాళం వెడల్పు చేయడానికి. ఇక ఆయన 1,50,000 ఎక్కడ తెచ్చుకోవాలో, ఎవరినప్పుడు అడగాలని కింద మీద పడతా పోతూ ఉంటే వెనక్కి పిలిచి, అది కాదు సార్, చిన్న విషయం చెప్పాలి మీకు, వెడల్పు చేసిన తర్వాత మరలా సన్నబడకుండా ఉండడానికి స్టెంట్ అని గొట్టం బిగిస్తాము,
ఒక రక్తనాళానికి బిగించాల్సి వస్తో యాక్చువల్గా ఫీల్డ్లోకి వెళ్ళినాక 2 చోట్ల బిగించాల్సి వస్తో 3 చోట్ల అవసరమైతే తెలియదు. ఫారిన్ గొట్టమైతే 1,30,000 అవుతుంది, ఇండియా గొట్టమైతే 30,000 అవుతుంది, ఏది ఏమంటారు అంటాడు ఆయన. ఏమంటారండి? సహజంగా ఫారిన్ గొట్టం అంటే గొప్పదనేది అభిప్రాయం మనకుంది. ఏదైనా ఫారిన్ అంటే గొప్ప అని. బయట దేశానికి వెళ్ళి ఇండియా నుంచి ఒక వస్తువు తెచ్చిపెట్టి ఫారిన్ అన్నా కూడా గొప్పే. మరి అట్లాంటి కల్చర్ తయారైపోయింది మన దగ్గర. ఫారిన్ దేయండి సార్ అంటాడు, అంతా 6 లక్షలు టెండర్. ఇప్పుడు కదా గుండె జబ్బు వస్తుంది టీచర్కి, ఇప్పటిదాకా రాంది. అంటే ఒక మామూలు నొప్పితో వచ్చినటువంటి ఆయన కూడా ఇంత క్రతువు నడుస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైతే ప్రైవేటు వైద్యం ఉంటుందో, ప్రైవేటు వైద్యం ఉన్న చోటల్లా అనవసర పరీక్షలు ఉంటాయి, అనవసరం మందులు ఉంటాయి, అనవసరం వైద్యాలు ఉంటాయి, అనవసరం ఆపరేషన్లు కూడా ఉంటాయి. ఓ చిన్న పిల్లని పట్టుకొస్తారు డాక్టర్ దగ్గరికి. నేను ఇందాక చెప్పిన 80%లోదే ఇది కూడా. అమ్మో కడుపు నొప్పి, అమ్మో తలనొప్పి, అమ్మో గుండె నొప్పి అని వస్తారు పిల్లోడు. వాడు 8 ఏళ్ళు ఉంటుంది వాడి వయసు. ఆడి ముఖం చూస్తేనే మాకు అర్థమవుతుంది వాడికి ఏ రోగం లేదని. కానీ మేము చెప్తామా ఏ రోగం లేదని? ఏ రోగం లేదని చెప్పాలంటే అన్ని రోగాల్ని పరీక్ష చేసుకొని చూడాలి కదా. మాకు పండగే పండగ. నువ్వు అమ్మో కడుపు నొప్పి, అమ్మో గుండె నొప్పి అంటే అన్ని పరీక్షలు చేయించవచ్చు. ఏ పరీక్షలో జబ్బు ఉండదు, ఖచ్చితంగా రోగం లేదని ముందే తెలుసు మాకి. ఖచ్చితంగా బాగే జబ్బు అది, అదే జబ్బే కాదు. ఇందాక చెప్పిన 180 రోగాలు అది. తల్లిదండ్రులకి భయం, ఆ భయంలో పట్టుకొస్తారు డాక్టర్ దగ్గరికి. ఈ అమ్మో కడుపు నొప్పి, అమ్మో గుండె నొప్పి, అమ్మో తలనొప్పి అనే ఇవన్నీ కూడా 180 రోగాల్లో పడేవి. వీటికి వైద్యం అక్కర్లేదు. వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఉండాలి. రీఅష్యూరెన్స్ అంటే ధైర్యం చెప్పాలి. ఏం కాదమ్మా, మీరు ర్యాంకులు మార్కులు అని చెప్పి టెన్షన్ పెట్టినారు పిల్లల్ని. పెట్టగాకండి టెన్షను. అక్కడ స్కూల్లో టీచర్లు టెన్షన్ పెడతారు, ఇక్కడ మీరు టెన్షన్ పెడతారు. పోయిన నెల ఏమో 1వ ర్యాంక్ వచ్చి ఈ నెలది 3వ ర్యాంక్ ఏందనుకో, అక్కడ టీచర్ పెద్ద క్లాస్ బిగుతాడు. ఆడు ఏడ్చుకుంటూ ఏడుపు ముఖం పెట్టుకుని ఇంటికి రాగానే ఇంట్లో తండ్రి తల్లి మళ్ళీ క్లాస్ బిగుతారు. పైగా బ్లాక్మెయిల్ చేస్తారు. నేను మీ అమ్మ ఎంత కష్టపడి సంపాదించింది దేనికి అనుకుంటున్నావు, నీకు 1వ ర్యాంకు రాకుండా 3వ ర్యాంకు వస్తే ఎట్లా అని బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ గోలతో నీ పిల్లలకి గుండె నొప్పి, తలకాయ నొప్పి, కడుపు నొప్పి వస్తాయి. ఇది అసలు విషయం. కడుపు నొప్పి అని అనేక మంది వస్తుంటారు డాక్టర్ దగ్గరికి. 180 కడుపు నొప్పులు ఏమీ చేయవు, వాటంతటే తగ్గిపోయేవి. కానీ నీకు భయం ఉంది ఇదేదో పెద్ద జబ్బని. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అది 80%లోదే, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దండి. అప్పుడు ఏమవుతుందంటే, నీకు పొట్టలో ఏముందో తెలుసుకోవడానికి స్కానింగ్ చేయించుకో అంటాం. స్కానింగ్ చేస్తేనే నమ్ముతారు. ఒకసారి డ్రైవర్ నా దగ్గరికి వచ్చాడు, లారీ డ్రైవర్. అతన్ని పడుకోబెట్టి పరీక్ష చేశాను. పొట్టంతా నొక్కగానే అతనికి అపెండిసైటిస్ జబ్బు ఉందని తేలిపోయింది. అసలు అపెండిసైటిస్ జబ్బు కనుక్కోవడానికి అది ఖచ్చితంగా 80లో పడదు. అది 100కి చివరుండి 10లో పడుతుంది. ఖచ్చితమైన వైద్యం చేయాల్సిన జబ్బు కింద వస్తుంది అది. అంటే 100కి 10 రోగాలు ఉంటాయి అవి. అంటే కడుపులో పై పొట్టలో నొప్పి మొదలవుతుంది, కుడిపక్క కిందకి దిగుతుంది. ఆ కుడిపక్క కింద పొట్ట మీద నొక్కితే ఒక చోట అమ్మో నొప్పి అని ఎగురుతాడు. అది కరెక్ట్ పిక్చర్ అది. ఆ జబ్బు నేను 1 నిమిషంలో కనుక్కున్నా. నీకు అపెండిసైటిస్ అనే జబ్బు ఉందా, కొంచెం ఎక్కువే ఉంది, ఆపరేషన్ చేసుకుని తీసేసుకోవాలా అన్న. అతను పోతూ పోతూ స్కానింగ్ కూడా చేయాలి, ఈ డాక్టర్కి ఎట్ట అర్థమైందో అని అన్నాడు. అది ఎంత అవమానకరమైన డైలాగ్ అది. వెనక్కి పిలిచి అతన్ని పడుకో స్కానింగ్ బల్ల మీద అని చెప్పి స్కానింగ్ చేసి 200 వసూలు చేసిన తర్వాత స్కానింగ్లో కూడా అపెండిసైటిస్ జబ్బు ఉందని తేలిందన్నాక నన్ను నమ్మాడు. అసలు జనం మిషన్లు నమ్మడం మొదలుపెట్టినారు, డాక్టర్లను నమ్మడం మానేసినారు. ఎక్స్రే చేశారు, అంతా కనపడుతుంది. పొట్టలో గొట్టమే ఇచ్చుకోవడానికి వచ్చినాను సార్ నేను, స్కానింగ్ చేశారు, పెద్ద స్కాన్ చేశారు, పెద్ద స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేయి తలకాయ నొప్పికి, ఇట్లా అడగడం మొదలుపెట్టినారు. పాపం వాళ్ళనేమంటాంలేండి, అవన్నీ నేర్పించింది మేమే కదా. వాళ్ళంతటా వాళ్ళకి ఏం తెలిసి పేర్లన్నీ మేమే నేర్పించినాం. మాకు జబ్బు అర్థం కానప్పుడల్లా పరీక్షలు చేయిస్తాం. అర్థమైంది దానికి ఇందాక నేను చెప్పినట్టు నిమిషంలో చెప్పాను కదా అపెండిసైటిస్ రోగాన్ని. అట్లా అర్థమైతే ఏ పరీక్షలు ఎక్కర్లేదు. అర్థం కానప్పుడు రకరకాల పరీక్షలు చేస్తాం. సరిగ్గా గురి చూసి బాణం కొట్టగలిగినోడు ఒక్క బాణంతో గురి మీద కొట్టేయగలడు. బాణం సరిగ్గా కొట్టని చేత కానీ 10 బాణాలు వేస్తారు, ఏదో ఒకటి తగలకపోద్దా అని. సరిగ్గా అట్లాగే ఒక మందు బదులు 10 మందులు రాసేది కూడా ఏ మందు పని చేస్తే అర్థం కాకనే, ఒక పరీక్ష బదులు 10 పరీక్షలు రాసేది కూడా అర్థం కాకనే రాస్తాం. ఒక డాక్టర్ కానీ 10 డాక్టర్ల దగ్గర తిప్పేది కూడా అర్థం కాకనే తిప్పుతాం.
అర్థం కాకపోవడం నేరమేం కాదు, అది ఒక్కోసారి జబ్బు అర్థం కాదు అంతే, అంత సింపుల్గా చూడాలి పేషెంట్లు కూడా. అటు కాకుండా ఈ పరీక్షలనే చేయించాం. ఇప్పుడు నేను స్కానింగ్ దాని దగ్గరికి పంపిస్తా. స్కానింగ్ డాక్టర్ మేము పంపిస్తేనే అతనికి తిండి దొరికేది. అతను ఏం రాస్తాడు, అపెండిసైటిస్ అనే అనుమానం ఉందని నేను రాసి పంపించాను అనుకోండి, అతను ఖచ్చితంగా అపెండిసైటిస్ అనే రాస్తాడు. అంటే నేరుగా అపెండిసైటిస్ అని రాయడు, రేపు పొద్దున్న లీగల్గా ఇబ్బంది అవుతుందని. అపెండిక్స్ గోడ మందమైంది, అపెండిక్స్ లావెక్కింది, అపెండిక్స్ సీకమన్ అవయవం వెనక దాక్కొని ఉంది, అపెండిక్స్ చుట్టూ ఒమెంటం అనేది ఉంది, ఇట్లా రాస్తాడు ఆయన. మాకెందుకు ఆ రిపోర్ట్లు అపెండిక్స్ అనే మాట కనపడితే చాలు, పేషెంట్ ఆ కాగితం పట్టరాగానే అదిగో అపెండిసైటిస్ ఉందని రాసినట్టు చూడు స్కానింగ్ కూడా, ఇంకా ఆపరేషన్ చేయించుకో అంటాం. అది నార్మల్ అపెండిక్స్ అయి ఉండొచ్చు, కానీ ఆపరేషన్ చేయించుకొని చెప్పడానికి ఆ మాట మాకు ఉపయోగపడుతుంది. అపెండిసైటిస్ ఆపరేషన్ చేస్తాం. అపెండిక్స్ తీసేసినాక మళ్ళీ రాదో రోగం ప్రాపర్గా తీస్తే దీన్ని బయాప్సీ పరీక్షకి పంపిస్తాం. అంటే పెథాలజీ పరీక్ష అని చేస్తాం అనమాట. అంటే ఫైనల్ టెస్ట్ అది. అపెండిసైటిస్ అని అనుమానంతో అపెండిక్స్ తీసి దీన్ని కానీ పెథాలజిస్ట్కి పంపిస్తే ఖచ్చితంగా అపెండిసైటిస్ అని రాస్తాడు ఆయన, మీకు డౌటే అక్కర్లేదు. ఎందుకని రాస్తాడు, అక్కడ నార్మల్ అపెండిక్స్ అని రాశాడు అనుకో, ఆ రిపోర్ట్ పట్టుకొని పేషెంట్ మా దగ్గరికి తిరిగి వచ్చారనుకో, ఏం సార్ మామూలు అపెండిక్స్ అయితే నువ్వు ఆపరేషన్ చేసి 20,000 గుంజేస్తావు మా దగ్గర అని వాడు తిడతాడు. ఈ తిట్లు నాకు తగలకుండా తప్పించాలంటే ఆయన అపెండిసైటిస్ అని రాయాలి. ఒకసారి ఆయన నార్మల్ అపెండిక్స్ అని రాస్తే ఇంకా ఆయన దగ్గరికి మరలా నేను స్పెసిమెన్లు పంపించే సమస్య లేదు. ఎందుకంటే నా మర్యాద తీసేసినాడు కదా, ఆయన మర్యాద నేను ఎందుకు కాపాడితే ఆయనకు ఆదాయం నేను ఎందుకు ఇస్తా. ఇట్లాంటి ఒక విషవలయంలో ఈరోజు వైద్యం పడిపోయింది. అంటే నార్మల్ అపెండిక్స్లు కూడా అనేకం పెరికేస్తున్న సందర్భాలు ఉన్నాయి, అనవసరమైన ఆపరేషన్ జరుగుతున్నాయి. గుండె రక్తనాళాలు ఖచ్చితంగా సన్నబడి స్టెంట్ వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నప్పుడు వేయాల్సిందే, నేను దాన్ని కాదంటల్లా. అంత అవసరం లేకుండా కూడా వేస్తున్న సందర్భాలను మనం తోసిపుచ్చలేము, జరుగుతున్నాయి. నైవేలి లిగ్నైట్ అనే వాళ్ళకి మద్రాసు రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళకి వైద్యానికి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ పెట్టుకుంటుంది. వాళ్ళు వచ్చి ఒక పెద్ద హాస్పిటల్లో మద్రాసులో ఏమడుగుతున్నారంటే, మాకెటో రియంబర్స్మెంట్ ఉంది సార్, కొంచెం సన్నబడింది ఆ గుండెకి రక్తనాళం, స్టెంట్ వేయండి, మళ్ళీ ఫ్యూచర్లో సన్నబడుకొని ఉంటుంది అంటే అది అవసరం లేకుండా కూడా ఏమని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి. అంటే భవిష్యత్తులో రోగం వస్తుందనే పేరుతో తీసేస్తా కూర్చుంటామా? అపెండిక్స్కి రోగం వస్తుంది ఏమని చెప్పి ఇప్పుడు అపెండిక్స్ తీసేస్తామా? అంటే కంటికి రోగం వస్తుంది కన్ను బీకేద్దామా? చర్మానికి రోగం వస్తుంది ఒలిచేద్దామా? ఎముకలు క్యాన్సర్ వస్తుంది ఎముకలు బీకేద్దామా? ఏంది అర్థం లేని వాదన. రోగం వస్తే వచ్చినప్పుడు వైద్యం చేయాలా, రోగం రాకపోతే ఎందుకు చేయాలా? ప్రివెంటివ్ పేరుతో ఇన్ని రకాల వైద్యాలు చేయాలన్నా, ఇన్ని రకాలుగా స్టంటులు ముందు చేయాలన్నా, ప్రివెంటివ్ పేరుతో అపెండిక్స్లు తీయాలన్నా అనే క్వశ్చన్ వస్తుంది. ఇట్ ఈజ్ అన్ ఎథికల్ క్వశ్చన్, అది మామూలు క్వశ్చన్ కాదు అది. అలాంటివే మడమసోలు నొప్పి ఒకటి వస్తుంది. మడమసోలు నొప్పి దాని అంతటా తగ్గిపోయే జబ్బది. నిద్ర లేవగానే కాలు కింద పెట్టలేము, 4 అడుగులు వేయగానే తగ్గిపోద్ది. దీనికి వైద్యం అక్కర్లా. మహా అయితే 2వ గ్రూపులో పడుతుంది. 80 పోగా ఇంకా 10 రోగాలు ఉన్నాయి. ఈ 10 రోగాలు ఈ 2వ గ్రూపులు ఏముంటాయంటే, కొద్దిగా మందులు ఆడాలి, కొద్దిగా ఖర్చు అవుతుంది, డాక్టర్ అక్కర్లేదు, ఆసుపత్రి అక్కర్లేదు అనే గ్రూప్ అది. ఈ మడమసోలు నొప్పి తట్టుకోలేక నొప్పి ఉంటే పారాసిటమాల్ వేసుకో, 4 అడుగులు వేస్తే నొప్పి తగ్గిపోద్ది కదా. తట్టుకోలేకపోయేది ఏంది, కొన్నాళ్ళకి అదే తగ్గిపోద్ది అనంతరం అది. కానీ దీనికోసం మీరు హాస్పిటల్కి వస్తే ఈరోజు ప్రైవేటు వైద్యం ఉన్న దగ్గర ఖచ్చితంగా కాలుకి ఎక్స్రే తీస్తాడు. కాలుకి ఎక్స్రే తీస్తే 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ క్యాల్కేనియల్ స్పర్ అనే పేరుతో చిన్న ఎముక పెరిగి ఉంటుంది. అదిగో దాని గుండా వచ్చిన చూడు నొప్పి అని చెప్పేస్తాడు ఆయన. ఉండొచ్చు దాని గుండా, ఆ క్యాల్కేనియల్ స్పర్ అనేది ఏం చేస్తుంది, ఉంటుంది అంతే. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు అందరికీ ఉంటుంది, ఏమీ చేయదు అది. దానికి ఆపరేషన్ అవసరమేముంది. ఇలాంటిదే ఈ మొదటి గ్రూపులో పడే ఇంకొక జబ్బు నడువు నొప్పి. నడువు నొప్పి అనేక కారణాలతో వస్తుంది. కండరాల నొప్పి కూడా కావస్తుంది, ఎముకల బిల్లలు పక్కగా జరిగి ఉండొచ్చు నడుము ఎముకల మధ్య, ఏదైనా కారణం. కానీ 100కి 95 సందర్భాలలో ఇవి మొదటి గ్రూపులో పడతాయి. ఒక మందు అక్కర్లా, ఆసుపత్రి అక్కర్లా, ఖర్చు అక్కర్లా, డాక్టర్ అక్కర్లా గ్రూపులో పడతాయి. వీళ్ళకి చేయాల్సిందల్లా ఏంటంటే, గట్టిగా ఉండే వస్తువు మీద నిద్రవో, అంటే హార్డ్ సర్ఫేస్ మీద పడుకో, ఇనుప మంచం కానీ చెక్క మంచం కానీ అరుగు మీద కానీ నేల మీద కానీ పడుకోండి. తల కింద దిండు తీసేయండి. ముందుకు వంగి బరువులెత్తే కార్యక్రమం చేయవద్దు.
నొప్పి తగ్గడం మొదలెట్టిన తర్వాత నడుముకి ఎక్సర్సైజ్ చేయండి. అంటే ముందుకు వంగడం, వెనక్కి వంగడం, ఇటు సైడ్ వంగడం, ఇటు రౌండ్ తిరగడం. 6 మూమెంట్స్. ఒక్కో మూమెంట్ 50 సార్లు చేయండి. నెల 15 రోజుల్లో దీనంతటి ఇదే తగ్గిపోతుంది. తగ్గకుండా ఉన్న 5% పీపుల్ మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ కూడా ఈ రకమైన వైద్యాన్ని కొద్దిగా ఇన్సిస్ట్ చేసి ఇంకొంతకాలం పాటించమని చెప్తాడు. అప్పటికీ తగ్గకపోతే నడుము ఎముకకి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేయించాలి. ఎప్పుడు సిటీ స్కాన్ చేయించాలి, ఎప్పుడు ఎంఆర్ఐ చేయించాలా? 100కి 95కి చేయించాల్సిన అవసరం లేదు. వీళ్ళందరికీ ఎంఆర్ఐ చేయిస్తే ఎంఆర్ఐ మిషన్కి ఎంత పని దొరుకుతుంది? ఆ మిషన్లు తయారు చేసే కంపెనీకి ఎంతెంత లాభాలు వస్తాయి? ఆ ఎంఆర్ఐ ఏం చెప్తుంది? నడుములో 35-40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ నడుములో బిళ్ళల పక్క జరిగే ఉంటాయి. నొప్పి ఉండదు, కానీ జరిగే ఉంటాయి. అంటే ఓవర్ స్టేట్ చేస్తుంది ఎంఆర్ఐ. ఉన్న జబ్బుని ఎక్కువ చేసి చెప్తుంది కాబట్టి ఎంఆర్ఐ చూపించేదిగో బిళ్ళల పక్క జరిగి నేను ఎంఆర్ఐ కూడా చెప్పింది చూడని చెప్పి డాక్టర్ భయపెట్టగలడు. ఆ ఇన్సిస్ట్ చేసేవాడు అనుకోండి, ఆ పేషెంట్ నడుముకి ఆపరేషన్ చేయించుకో అంటాడు. ఆయన సొమ్ము ఏం పోతుంది? నీకు 40-50 వేలు నీకు పోతుంది. దాంతో సమస్య పరిష్కారమైందని చెప్పలేం కదా. దాని అంతటైతే తగ్గే జబ్బుకి ఆపరేషన్ ఎందుకు చేయించాలా? అందువల్ల నడుము నొప్పి ఎవరికి వచ్చిన మొదట్లో అది క్రిటికల్ పెయిన్ అయ్యుండి డాక్టర్ చెప్పగలడు. క్రిటికల్ పెయిన్ అయితే న్యూరలాజికల్ డెఫిసిట్ వస్తుంది. నరాలు గట్టిగా కానీ ఒత్తుకుంటే కండరాలు పడిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భంలో డాక్టర్ దగ్గరికి పోవాలి తప్ప మామూలుగా నడుము వరకు నొప్పి ఉంది, కాళ్ళకు నొప్పి రావడంలా, కండరాలు వీక్ కావడంలా 100కి 95 మంది రెస్ట్తో బాగవుతుంది. నాకే అనుభవం ఎదురైంది. నేను 117 కిలోలు బరువు ఉన్నా ఒకప్పుడు. బరువుకి తగ్గడానికి ఆపరేషన్ చేయించుకొని నా కొడుకు డాక్టర్ అమర్ ఎంటబడతా ఉంటే 5 ఏళ్ళు వాయిదా వేసా. ఈ లోపల నడుము నొప్పి వచ్చింది. అంటే బిళ్ళలు పక్క జరిగినాయి. మా దగ్గర ఉండే న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే, సార్ ఇది బిళ్ళలు పక్క జరిగింది, గ్యారెంటీగా ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పాడు. ఇది ఎక్కడి బాధలు నాయన, ఆపరేషన్ నడుముకి మళ్ళా లావు తగ్గడానికి ఇంకో ఆపరేషన్ నేను చావలేనని హైదరాబాద్లో డాక్టర్ సుధీర్ రెడ్డి అని ఉంటే ఆయనకి ఫోన్ చేశాం. నా క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ బాయారెడ్డి గారి అల్లుడు ఆయన. సార్ నువ్వు ఆపరేషన్ చేయించుకోకు, నువ్వు రెస్ట్ తీసుకో, తగ్గిపోద్ది. ఎటు బరువు తగ్గడానికి ఆపరేషన్ చేయించుకోవాలంటున్నావు కదా, అప్పుడు ఎటు రెస్ట్ తీసుకుంటూ ఆ రెస్ట్లో ఇది కూడా పోతుందిలే అన్నాడు. ఇమీడియట్గా డాక్టర్ అమర్ దగ్గరికి వెళ్ళి బరువు తగ్గడానికి ఆపరేషన్ బేరియాట్రిక్ చేయించుకున్నా. వారానికల్లా నడుము నొప్పి కూడా లేకుండా పోయింది. బరువు తగ్గే సమస్య దాంతో పోయిన సమస్యలు పోయినాయి, మళ్ళీ ఇది కూడా పోయింది. ఏంటి దీని అర్థం? నడుము నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరూ వెంటనే ఆపరేషన్కి వెళ్ళక్కర్లేదు, వెంటనే పెద్ద పెద్ద పరీక్షలకు వెళ్ళక్కర్లేదు. రెస్ట్ అనేది ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వాలి, ముందుకు బరువులు ఎత్తుకుని ఉండాలి, తలకింద దిడ్డు లేకుండా ఉండాలి. అంటే అంత పెద్ద నడుము నొప్పి అనే సమస్యకు కూడా 100కి 95 సందర్భాలలో మందు అక్కర్లేని, డాక్టర్ అక్కర్లేని, ఖర్చు అక్కర్లేని, ఆసుపత్రులు అక్కర్లేని గ్రూపులో పడ్డాయి అనేది మనం గమనించాలా. 2వ గ్రూపు 3వ గ్రూపుని, 1వ గ్రూపు 2వ గ్రూపు పక్కనే చూడండి. 1వ గ్రూపు వైద్యం అక్కర్లేని గ్రూపు, 2వ గ్రూపు కొద్దిగా వైద్యం అక్కరయ్యే గ్రూపు. కళ్ళల్లో పని చేస్తే కంట్లో నలకబడింది, కన్ను నొప్పి మొదలైంది. కన్ను నలపకూడదు, మొదటి సూత్రం అది. దీనికి 1వ గ్రూపులో పడ్డప్పుడు ఏం చేయాలి? ఒక పెద్ద బేసిన్లో నీళ్లు పెట్టి తలకాయ దాంట్లో ముంచి, అంటే కళ్ళం దాంట్లో ముంచి 10 సార్లు రెప్పలెట్లు ఆడిస్తే 100కి 90 మందికి ఆ కంట్లో పడ్డ నలుసుపోతుంది. ఇదే గ్రూపులో పడ్డదండి. ₹1 ఖర్చు లేదు, మందు అక్కర్లేదు, డాక్టర్ అక్కర్లేదు, ఆసుపత్రి అక్కర్లేదు, గ్రూపులో పడ్డది. కానీ మధ్యతరగతి వ్యక్తి డబ్బు ఖర్చు పెట్టుకోగలిగేటోడు కంట్లో నలుసుబడితే ఎక్కడికి పోతాడు? డైరెక్ట్గా కంటి డాక్టర్ దగ్గరికి పోతాడు. కంటి డాక్టర్ దగ్గరికి 90 మంది పోనక్కర్లా. ఆ తర్వాత 2వ గ్రూపులోకి వద్దాం. 10 మంది మిగిలారు. కన్ను తెరిచిట్లా భూతద్దం పెట్టి చూస్తే, భూతద్దం అంటే ఇది రీడింగ్ గ్లాస్, ఇది భూతద్దం. చత్వారం అద్దాలు వాడేవాళ్ళు ఉన్నారు, కింద భూతద్దం ఉంటుంది. దాంతో చూస్తే గుడ్డు మీద సన్న నలక కనపడుతుంది. ఒక న్యూస్ పేపర్ ముక్క తీసుకొని నీళ్ళల్లో తడిపి దాన్ని ఆ నల్లగా కనపడే ఆ నలక మీద దాన్ని పెట్టేట్టు లాగితే వచ్చేస్తుంది. నొప్పి అని అనిపిస్తే జైలుకే 2 సుక్కలు వేయాలి. ఇది కొద్దిపాటి మందు వాడాల గ్రూప్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ నలక బయటకు లేచి వస్తుంది. 100కి 9 మందికి లేచి వస్తుంది. ఇంకెంతమంది మిగిలారండి? ఒక్క పేషెంట్ మిగిలారు. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉన్న రోగులు ఒక్కడు మిగిలాడు కంట్లో నలకబడితే. నేను దాదాపు 35 ఏళ్ళ నాడు
నేను వైద్యం చాలామందికి చదువు లేని వాళ్ళు కూడా నేర్పడం మొదలెట్టిన కాలం అది. అంటే కొద్ది చదువు ఉన్న వాళ్ళకి చదువు లేకపోయినా కొన్ని టెక్నిక్స్ నేర్పచ్చు. మాకు రెగ్యులర్గా కటింగ్ చేయడానికి వచ్చే అయ్యన్న అని ఒక ఆయన ఉన్నాడు కర్నూలులో. ఆయనకు 35 ఏళ్ళ నాడు కంట్లో నల్లకట్ట తీయాలో నేను నేర్పించా. ఆయన ప్రతిరోజు 10 మంది కంట్లో నలకలు తీస్తాడు. డబ్బులేం తీసుకోడు, తేలికైన చుక్కలు 2 వేస్తాడు. కన్ను అనస్థటైజ్ అవుతుంది, నొప్పి తెలియదు. ఈ దూది కాస్త నీళ్ళల్లో తడిపి కొనలాగా తయారు చేసి కానీ న్యూస్ పేపర్ ముక్క కానీ పెట్టి ఆ కంట్లో నలక మీద ఇటు పెట్టుగానే లేసి వస్తుంది. ఇంతవరకు ఒక్కరిని కూడా కంటి డాక్టర్కి పంపాల్సిన అవసరం రాలే. 35 ఏళ్ళ నుంచి రోజుకి 10 మందికి తీస్తాడు. అతను ఎట్లా తీస్తాడని మీరు నాతో గొడవ పెట్టుకోవచ్చు. నిజమే, ఈ దేశంలో అతను కూడా చేయాల. బాగా భారీగా డబ్బులున్న దేశం అయితే, డాక్టర్లకు కుప్పలు డబ్బులు ఇవ్వగలిగినంత ధనవంతులు ఉన్న దేశం అయితే ఓకే, డాక్టర్ దగ్గరికి బొమ్మంటాను నేను. పేదలున్న దేశం, ధనికులు ఒకరిద్దరు ఉన్న దేశం, అదానీలకు అంబానీలకు ఉన్నట్టు లక్షల కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయి జనం దగ్గర. నిరుపేదలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామం కంట్లో నలకబడితే తీసే యూత్ను తయారు చేస్తే తప్పేంది? తేలికైన చుక్కలు అంతే, అది 2వ గ్రూపులోకి వచ్చింది. కాబట్టి సారాంశం ఏంటంటే, మొత్తం వాటంతరే దగ్గర జబ్బుల్లో 180 ఉన్నాయి. ఇక 2వ గ్రూప్ ఉంది రోగాల బరువులో. అసలు ఇది రోగమే కాదు, రోగం అనుకుని డాక్టర్ దగ్గరికి వస్తాడు. ఇదో గ్రూపు. ఇది పెళ్లి డిన్నర్కి వెళ్ళాడు ఒక అతను, రకరకాల ఆహారాలు పెడితే అన్నీ తినాలి కామాలు అనుకుని అన్నీ తిన్నాడు ఆయన. ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా విచిత్రంగా జరుగుతున్నాయి. 40 ఐటమ్ల పెళ్ళి, 50 ఐటమ్ల పెళ్ళి, 100 ఐటమ్ల పెళ్ళి, ఐటమ్స్లో కొలుస్తున్నారు పెళ్ళిళ్ళని. భారీ ఖర్చులు పెట్టేస్తున్నారు. ఏమంత ఖర్చు పెట్టుకుని రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్లి చేసుకుని పెళ్ళి కదా అని ఎవరు అనుకోవటం లేదు. అలా అనుకోని కారణంగా భారీ ఖర్చులు పెట్టేటప్పుడు ఎన్ని ఐటమ్స్ పెడితే అన్ని తినాలి కదా అనుకున్నాడు ఆయన. తిన్నాడు, అది ఊరికే దొరికేది కాబట్టి మింగాడు. ఆయన కడుపు నొప్పి వచ్చింది. ఎక్కువ తింటే కడుపు నొప్పి వచ్చింది. ఆయన డాక్టర్ దగ్గరికి వచ్చాడు. ఒక పూట రెస్ట్ ఇస్తే బాగుపడుతుంది. అది రోగమే కాదు, రోగం అనుకోని డాక్టర్ దగ్గరికి వచ్చాడు. ఇందాక నేను చెప్పా, గుండెలో చురుకు అని, రోగమే కాదు అది. అతను ఎట్లా డాక్టర్ దగ్గరికి పోయినాడో ఈ కడుపు నొప్పి అని డాక్టర్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ దగ్గరికి వస్తే ఆయన హిస్టరీ తీసుకున్నాడు అనుకోండి. ఏం జరిగిందండి, ఏమన్నా గిటనాహారాలు తిన్నావంటే, గిటనాహారాలు తినేది ఏం సార్, నేను పెళ్ళికి వెళ్ళినా కొంచెం కాస్త ఎక్కువే తినాలండి అని అంటాడు అతను. అయిపోయింది, డయాగ్నోసిస్ వచ్చేసింది, రోగం మీద తెలిసిపోయింది. అయితే ఇప్పుడు తినగాకండి సార్, సెలవు వేయండి చెప్పాలా. అది కరెక్ట్ ఆన్సర్. అసలు ఆ హిస్టరీ తీసుకుని ఓపిక లేదు మా డాక్టర్లకి. అమెరికా స్టైల్ వైద్యం, ముందు పరీక్షలు, తర్వాత రోగితో మాట్లాడడం. బ్రిటిష్ స్టైల్లో నేర్చుకున్నాం మేము చదువు, అమెరికా స్టైల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. బ్రిటిష్ స్టైల్ అయితే 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో రోగితో మాట్లాడాలా. క్లియర్గా హిస్టరీ తీసుకుంటే అక్కడ మాకు క్లూ దొరుకుతుంది. ఆ హిస్టరీ తీసుకోవడం పూర్తి అయ్యేటప్పటికే దాదాపుగా 190 కేసుల్లో సమస్య ఉంది అర్థమైపోద్ది మాకు. ఆ రకమైన స్టైల్ ఇప్పుడు లేదు. అసలు డాక్టర్ని చూడకముందే కడుపు నొప్పా, అయితే ఎండోస్కోపీ చేయించుకో, పొట్టలో గొట్టమేయించుకో, అలా అయితే స్కానింగ్ చేయించుకొని పంపిస్తాం. ఏమొస్తుంది స్కానింగ్లో? అడ్డుగోలుగా తిన్నోడికి ఏమి రాదు, నార్మల్ వస్తుంది. ఎండోస్కోపీ చేస్తే ఏమొస్తుంది? అది కూడా నార్మలే వస్తుంది. మీరు ఎండోస్కోపీ గురించి మీకు తెలియదు. ఎండోస్కోపీ చేసే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టుల దగ్గర ఆ నోట్లో గొట్టమేసే పరీక్షలు వచ్చే రిపోర్ట్లు ఎట్లుంటాయి తెలుసండి? 199కి జిఈఆర్డి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇట్టిస్తారు. జిఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అని అర్థం. ఇసోఫెజైటిస్, గ్యాస్ట్రైటిస్, డ్యూడెనైటిస్ ఇట్లా అన్నమాట. అట్లాంటి పేరు పెడితే మీకు అర్థమవుతుందని, మీకు అర్థం కాకుండా ఉంటుంది జిఈఆర్డి గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని పేరు పెట్టేస్తాం. అంటే పొక్కింది, పేగు పొక్కింది అని అర్థం. పేగు పొక్కడానికి కారణం టెన్షను. పేగు పొక్కింది కాబట్టి ముందు గొట్టమేయడానికి 1000 రూపాయలు ఖర్చు అయింది, స్కానింగ్ పోతే 1000 రూపాయలు ఖర్చు అయింది. ఇక నువ్వు గొట్టమంతా వేయించుకొని 1000 రూపాయలు ఖర్చు పెట్టాక నీకు మందులు రాయకుండా పంపిస్తే మా మర్యాద ఏముంది? కాబట్టి 1000 రూపాయలకి మేము మందులు రాయించి పంపిస్తాం. మీరు ఎక్కడైనా టాలీ తీసుకోండి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర ఎండోస్కోపీ చేసిన రిపోర్టుల్లో 100కి 90 నుంచి 99 జిఈఆర్డి అని వస్తుంది. క్యాన్సర్ అని, అల్సర్ అని వచ్చే 1%, 2% కూడా ఉండవు. ఆ 1%, 2% మిస్ కాకుండా ఉండాలంటే 100 మందికి గొట్టమేయాలి కదా అని మేము ఆర్గ్యుమెంట్ చెప్తాం. కరెక్టే ఆర్గ్యుమెంటు. అది మిస్ కాకుండా ఉండాలంటే వేయాలి. అయ్యా జనం దగ్గర దండిగా డబ్బులుండి బాగా ధనవంతులు అంటే అందరికీ గొట్టాలు వేసుకోండి, మాకు వచ్చిన అభ్యంతరం లేదు.
కానీ అత్యంత నిరుపేదలు ఉన్న ఈ దేశంలో అందరికీ గొట్టాలేసి తలా 1000 రూపాయలు ఖర్చు పెట్టించడం న్యాయం కాదు. అందుకనే ఏం చేయాలంటే, ఇది ఒత్తిడి వలన వచ్చింది, సైకోసోమాటిక్ గ్రూప్ కింద వస్తుంది, అదేం జబ్బు కాదు, నువ్వేం వరిగానక్కర్లా, నెల రోజులు వెయిట్ చేసి చూడు అని చెప్పొచ్చు. లేదా చిన్న మందులు 2వ గ్రూపులో పెట్టేసి చిన్న మందులు రాసి పంపించవచ్చు. దీన్ని గొట్టమేసేదాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని 2వ గ్రూపులోకి వచ్చేటప్పటికి రోగం కాని రోగాలే కానీ అని మా దగ్గరికి వస్తాయి. ఇక 3వ గ్రూప్ ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్ గ్రూపే. సంఖలో బిళ్ళలు ఉంటాయి, లింఫ్ నోడ్స్, మెడలో బిళ్ళలు వస్తాయి, గజ్జల్లో బిళ్ళలు వస్తాయి. ఇవి లింఫ్ నోడ్స్ చాలా సాధారణంగా వస్తాయి. మెడలో లింఫ్ నోడ్స్ అనేవి ఒకదాని కూడా అతుక్కొని ఉంటుంది, టీబీ జబ్బు అయి ఉండొచ్చు. కానీ సింగిల్గా వచ్చే లింఫ్ నోడు 99% సందర్భాలలో దానికి సిగ్నిఫికెన్సే లేదు. అరుదుగా అట్లాంటి లింఫ్ నోడు పొట్టలో క్యాన్సర్ అయితే బయటపడే అవకాశం ఉంది. దాన్ని ఎక్కువ సందర్భాలు వదిలేయగలిగినటువంటివి. చిన్నపిల్లలను పట్టుకొస్తారు, మెడలో చిన్న గడ్డ ఉందంటూ, అది దాదాపు ఏం చేసేది కాదు. ఇవి జబ్బులే. వీటిని ఎఫ్ఎన్ఏసీని పరీక్ష చేయిస్తే చిన్న పరీక్ష, అదేం జబ్బు తేలిపోద్ది. వీటన్నిటికీ పెద్ద పెద్ద వైద్యాలు తీసేయటం అనేంత పరిస్థితి చేయాల్సిన అవసరం లేదు. చర్మం కింద లైపోమా అనే గడ్డలు ఉంటాయి, చర్మం కింద, పొట్టలో చర్మం కింద కూడా ఉంటాయి, చేతికి కాలికి కూడా ఉంటాయి. ఇవి లైపోమా అంటే జబ్బు అని అర్థం. అది పెరగదు, తరగదు, మందులు పనిచేయవు, నిన్నేమి చేయవు, నిన్ను చంపదు, నువ్వు బతికినంతకాలం నీ అంటూ ఉంటుంది. అది వాటి లక్షణాలు. అంటే ఇవి జబ్బులే కానీ ఏమీ చేయవు. అలాంటి గడ్డలు ఏవైనా గబగబా పెరిగినా, నొప్పి చేసినా, చర్మం కింద ఫ్రీగా కదలకుండా అతుక్కొని ఉన్నా, పుండుబడిన ఈ 4 కండిషన్స్లోనే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చివరి గ్రూపులో పడతాయి. చివరి గ్రూప్ 10% ఉంటాయి ఖచ్చితంగా వైద్యం చేయాలనే గ్రూపు. మొదటి గ్రూపు వైద్యం అక్కర్లేని గ్రూపు, 2వ గ్రూపు జబ్బులే కానివి, 3వ గ్రూపు జబ్బే కానీ పెరగదు తరగదు అట్లే ఉంటుంది, 4వ గ్రూపు సైకోసోమాటిక్ గ్రూపు. ఇది రోగాల బరువులో 4 గ్రూపులు. మనం మొదలు తీసుకున్న కేటగరైజేషన్ ఏంటి? మందులక్కర్లా, డాక్టర్లక్కర్లా, ఖర్చు అక్కర్లా గ్రూపు 100కి 80. కొద్దిపాటి మందులు, కొద్దిపాటి ఖర్చు, డాక్టర్ అక్కర్లా, ఆసుపత్రులు అక్కర్లా 100కి 10 2వ గ్రూపు. ఇంకా 10 మిగిలినవి ఖచ్చితంగా వైద్యం అవసరం. ఈ అన్ని స్పెషాలిటీలు, ఇంతమంది డాక్టర్లు, ఇన్ని మెడికల్ కాలేజీలు, ఇన్ని బెడ్లు, ఇంతమంది నర్సులు, ఇన్ని పరీక్షలు, ఇన్ని సాధనాలు, ఇన్ని ఆపరేషన్ సామాగ్రి అన్నీ ఆ 10 జబ్బుల కోసమే. అందులో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి, చిన్న జబ్బులు, పెద్ద జబ్బులు. చిన్న జబ్బులు అనేవి 5% ఉంటాయి, ఇంక పెద్ద జబ్బులు 5. ఆ చివరుండే 5కి ఏ వైద్యాలు పనిచేయవు, నిర్దిష్టమైన వైద్యం జరగాల్సిందే. ఈ మొదటున్న 80%కి 10%కి గ్రామాల్లో దిష్టి తీసినా, అంతరం వేసినా, మంత్రం వేసినా, మెడకి కానకాయలు కట్టినా, వాతలేసినా, ఏమి చేయకపోయినా బాగవుతాయి. ఇంక చదువుకున్న వాళ్ళకి ఎన్ని మూఢనమ్మకాల కింద లెక్క, దిష్టి తీయటం, ముడుపులు కట్టడం. వాళ్ళకి కొత్త రకమైన మూఢనమ్మకాలు ఉన్నాయి. రేకి, ప్రాణిక్ హీలింగు, అరుమా థెరపీ, ఫ్లవర్ థెరపీ, మ్యాగ్నెట్ థెరపీ, రంగురాళ్ళ థెరపీ, ఇవన్నీ చేసినా తగ్గిపోతాయి, చేయకపోయినా తగ్గిపోతాయి. అంటే 100కి 80 + 10 ఏ వైద్యాలు అక్కర్లేకుండా బాగైతే అనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఇక 10%లో 5% అనేవి చిన్న జబ్బులు అంటున్నా. వాటికి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తా. తలకి చిన్న గాయమైంది, తలకు ఉండే చర్మానికి రక్తం సప్లై చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి విపరీతంగా రక్తం కారుతుంది. కొంచెం రక్తం గారిన స్ప్రెడ్ అయ్యి చాలా గారినట్టు అనిపిస్తుంది, అమ్మో రక్తం అని చెప్పని భయపడతాం, డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. నా సూచన ఏంటంటే, ఇది చిన్న జబ్బుల కింద వచ్చింది. ఇది దెబ్బ తగిలింది అనుకున్న చోట చేతితో గట్టిగా పట్టుకోండి, 5 నిమిషాలు రక్తం కారటం ఆగిపోతుంది. చిన్న గాయాలు ఎక్కడైనా సరే చేతి గుడ్డ పెట్టి నొక్కి పట్టుకున్నా, చేతితో నొక్కి పట్టుకున్నా, 5 నిమిషాలు నొక్కి పట్టుకుంటే రక్తం కారటం ఆగిపోతుంది. ఆగిన తర్వాత తలకాయంతా కడగండి, ఎంట్రుకలు పక్కకు తీసి చూడండి, చిన్న గాయం ఉంటుంది. ఆ గాయం సైజు సెంటీమీటర్ కంటే లోపు ఉంటే మీరు ఏం వైద్యం చేయక్కర్లా, 80% గ్రూపులో పడ్డది. లేదులే 10% గ్రూపులో పడతాను అంటే మీ ఇంట్లో గాయాలకి మందులు వాడుకోవడానికి ఏదన్నా ట్యూబ్ పెట్టుకొని ఉంటారు, కొద్దిపాటి మందు ఆ హెడ్డింగ్ కిందకు వస్తుంది. ఇంత మందు తీసుకో, గాయం మీద పోయి వదిలేసాయి. చిన్న గాయం అయితే. గాయం సెంటీమీటర్ కంటే మించి ఉంటే
చేయి శుభ్రంగా కడుక్కో, శుభ్రంగా సబ్బుతో కడుక్కో చాలు, ఏం చేయక్కర్లా. గాయం మీద ఏలు పెట్టి చూసుకో, గాయం అడుగునున్న ఎముక భద్రంగా ఉంటే నువ్వు న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ దగ్గరికి పోనక్కర్లా. దెబ్బ తగిలినప్పుడు కొంతమంది తెలివి తప్పిపోతారు, మళ్ళీ రికవర్ అవుతారు. అలాంటి సందర్భంలో ఒకసారి న్యూరో ఫిజిషియన్కి, సర్జన్కి చూపి ఏం ప్రమాదం లేదని చెప్పించుకొని ఇంటికి రావచ్చు. పెద్ద దెబ్బలు అయితే ఇటు డాక్టర్ దగ్గరికి పోవాలో 5% గ్రూపులో పడుతుంది. 1 సెంటీమీటర్ గాయమైతే దాన్ని మీరు చేయదగింది ఏంటంటే దగ్గరకి ఇట్లా జరిపి, చేతితో పట్టుకుంటే రక్తం ఆగిపోయింది, దగ్గరికి జరిపి ఈ వైద్యం కూడా నేర్పిస్తాం మేము. డెర్మా బాండ్ అనే పేరుతో ఒక అడ్హెసివ్ మందు ఉంటుంది, జాన్సన్ కంపెనీ తయారు చేస్తుంది. 1/2 ml అంటే 1/2 మిల్లీలీటరు 800కి అమ్ముతారు వాళ్ళు. అది కానీ ఉంటే దగ్గరికి ఇట్లా జరిపి ఒక చుక్క వేస్తే అతుక్కుపోతుంది. ఇప్పుడు 800 రూపాయల మందు చెప్పినాను నేను. అదే మందు సైన్ అక్రిలేట్, ఆ మందు పేరు బజార్లో దొరుకుతుంది 5 రూపాయలకి. ఫెవికిక్ దాని పేరు, ఫెవికిక్ 5 రూపాయలు. డెర్మాబాండ్ 800 రూపాయలు. ఈ ఫెవికిక్ తెచ్చి దగ్గరికి జరిపి ఒక చుక్కేయండి, అతుక్కపోద్ది. ఇటు నేను చెప్తే నా మీద దెబ్బలాడికి వస్తారు, ఫెవికిక్ ఎట్లా ఆడుతారని. ఎట్లా ఆడేది ఏంది, ఇప్పటికి 15 ఏళ్ళ నుంచి వాడుతున్నాను నేను నా ఆపరేషన్లకి. క్లీన్ కేసులు అన్నిటికీ కూడా ఫెవికిక్ వాడుతున్నా, ఏమీ కాదు. ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్, ఏం ప్రాబ్లం దాంతో ఉండదనేది. ఈ మధ్య తెలియక ఐజానకే ఒక గ్రామంలో, గద్వాల జిల్లాలో ఒక గ్రామంలో బహిరంగంగా అందరి ముందు ఫెవికిక్ డాక్టర్ అంటే ఇస్తే ఆయన మీద దెబ్బలాటుకెళ్ళినాడు ఒక అతను బహిరంగంగానే చేయకూడదు ఇట్లాంటివి. ఏదైనా గాయాల్లో క్లీన్ చేయాలంటే ఆపరేషన్ థియేటర్లోనో డ్రెస్సింగ్ రూమ్ క్లీన్ చేయాలి, కానీ వీధుల్లో క్లీన్ చేస్తే జనం అర్థం చేసుకునే పరిస్థితి ఉందా? సింపుల్ వైద్యం, ఏం ఖర్చు ఉంది, 5 రూపాయలకు వస్తుంది. అది చిన్న గాయాలకి. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా చూడండి. ఒక క్లాసు నడుస్తూ ఉంది, టీచర్ క్లాస్ చెప్తా ఉన్నాడు. ఒక అమ్మాయికి ముక్కు నుంచి రక్తం జల గారింది, పుస్తకం మీద పడ్డది రక్తం చుక్కలు. భయపడి బెదిరిపోయింది అమ్మాయి. పక్కనే అంటే పిల్లడు అమ్మో రక్తమని కేకలేసి ఉన్నాడు. టీచర్ క్లాస్ ఆగిపోయింది. ఆయన వెంటనే అమ్మాయిని పట్టుకొని ఊళ్ళో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకో, ఈఎన్టీ డాక్టర్ దగ్గరకో పరిగెత్తుకొని వెళ్ళాడు. ఇంకో పిల్లోని ధరిమి హెడ్ మాస్టర్కి చెప్పారా, ఈ అమ్మాయికి రక్తం కారుతుంది పట్టుకెళ్తాను అన్నాడు. ఆ ఈఎన్టీ డాక్టర్ ఏం చేస్తారండి అక్కడ, ఆయన బిజీగా ఉన్నాడు. ఆ అమ్మాయి 2 ఏళ్ళు తీసుకొని అమ్మ నీ ముక్కు ఇట్లా పట్టుకోవాలాడు, నోటితో గాలి పీల్చుకో ముక్కు పట్టుకో అన్నాడు. 5 నిమిషాలు ఈ డాక్టర్ గారు వేరే పని చూసుకుంటున్నాడు. చివరికి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. రక్తం కారడం ఆగిపోయింది, ముఖమంతా కడుక్కో అన్నాడు. నువ్వేం చేయొద్దమ్మా, నువ్వు ముక్కులో ఏళ్ళు పెట్టుకునే అలవాటు నీకుంది, ఏళ్ళు పెట్టుకోవడం మానే, రక్తం కారడం ఆగిపోద్దని చెప్పి పంపించాడు. ఈ విషయం మనకు తెలుసు అనుకోండి. ఏ గ్రూపులో పడుతుంది జబ్బు? మొదటి గ్రూపులో పడుతుంది, 80% గ్రూపులో. చేతితో పట్టుకోవడం, బ్లీడింగ్ ఆగిపోద్ది. ఈ ముక్కులు ఏళ్ళు పెట్టి కెలికే కార్యక్రమం ఆపేయండి, ముఖం కడిగేసుకో, పక్కన పడేసి. చిన్నప్పుడు నాకు ఇన్నిసార్లు ఇట్లా రక్తం కారింది, ముక్కులు ఏళ్ళు పెడుతున్నందుకని నాకు తెలియదు ఆ కాలంలో. ఇప్పుడు నాకు తెలుసు. దాని అంతరాదే పోయింది. అది నేను ఏ డాక్టర్ దగ్గర చూపకుండానే పోయింది. పల్లెటూరులో ఏమి డాక్టర్లు ఉంటారు మా దగ్గర? మాకు ఆర్ఎంపీ డాక్టర్లు కూడా లేరు మా ఊళ్ళో, మా చిన్నతనంలో. దీనికోసం ఒంగోలుకో చెంకుర్తికో మాకు దగ్గరుండి పెద్ద ఊరికి పోయి చూపించుకునేంత సీన్ ఏం లేదు ఆ కాలంలో. వదిలేసేయటమే. అలా వదిలేసినా ఏం కాదు, బాగవుతుంది. అది రక్తం కారటంలో ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే, ఎక్కడైనా రక్తనాళం బ్రేక్ అయితే పూర్తిగా కట్ అయినా పార్షియల్గా కట్ అయినా నొక్కి పట్టుకుంటే రక్తనాళం పై పొరలో ఉన్న సింపథెటిక్ నర్వ్ ప్లెక్సస్ యాక్టివేట్ అయ్యి లోకల్ వ్యాజోస్పాజం, రక్తనాళం అక్కడికక్కడికే సన్నబడుతుంది. చాలా ఇంపార్టెంట్ సూత్రం ఇది. వైద్యులందరికీ శరీర ధర్మశాస్త్రం ఇన్ డిసీజ్ ఇన్ నార్మల్సీ ఎలా ఉంటుందో తెలియాలా, తెలిస్తేనే మంచి డాక్టర్ అవుతాడు. ఆ చిన్న ప్రిన్సిపల్ వాడుకున్నాం. డాక్టర్ దగ్గరికి పోనక్కర లేకుండా బాగు చేసుకునే గ్రూపులో దాన్ని పెట్టాం. కంట్లో నలకని కూడా 80% డాక్టర్ దగ్గర పోనక్కర్లా, 10% నలకని మనమే తీసేయచ్చు, 1% జనం మాత్రమే కంటి డాక్టర్ దగ్గరికి పోవాలి. ఈ పద్ధతిలో మనము ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సమ్మరైజ్ చేసి ఇతర అంశాల దగ్గరికి వెళ్తా. నేను మొత్తం రోగాలలో 100కి 80 రోగాలకి మందక్కర్లా,
డబ్బు ఖర్చులే, డాక్టర్లే, ఆసుపత్రులే. 100కి 10 రోగాలకి కొద్దిగా మందు అవసరము, కొద్దిగా ఖర్చు అయింది, డాక్టర్ అక్కర్లే, ఆసుపత్రి అక్కర్లే. ఇంక 100కి 10 రోగాలు చివరి మిగిలిన వాటిల్లో చిన్న జబ్బులు అనే వాటిని మనం ట్రైనింగ్ ఇస్తే 5% జబ్బులను మనమే ఫిల్టర్ చేయొచ్చు, డాక్టర్ దగ్గరికి పోనక్కర్లా. ఇంక 5% జబ్బులు అవి కొన్ని వందలు ఉంటాయి. అన్ని స్పెషలిస్టులు, అన్ని పెద్ద పెద్ద భారీ హాస్పిటళ్ళు, భారీ పరీక్షలన్నీ 5% రోగాలకే. ఇది అద్భుతమైన సమాచారం, ప్రతి పౌరుడికి అందాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తూ కొన్ని నిర్దిష్టమైన ప్రాబ్లమ్స్ మీకు నేను చెప్తాను. సడన్గా లేస్తే కళ్ళు తిరుగుతుంది అనేది ఒక ప్రాబ్లం. దీన్ని పాస్చురల్ హైపర్టెన్షన్ అంటాం. కూర్చొని సడన్గా లేవగానే రక్తనాళాలు సడన్గా వెడల్పై శరీరంలో రక్తం 5 లీటర్లు దాదాపు ఉంటుంది. రక్తనాళాల కెపాసిటీ 5 లీటర్లు ఉంటుంది. రక్తనాళాలు సడన్గా ఎడల్పు కాగానే ఈ 5 లీటర్ల రక్తం దనదన కిందకి దిగజారుతుందంటే కాళ్ళ దగ్గరికే వచ్చేస్తుంది. గుండెకి అందదు, మెదడుకి అందదు. మెదడుగా రక్తం అందకపోతే టక్కన తెలివి తప్పి కింద పడిపోతాడు, కళ్ళు తిరుగుతాయి. దీన్ని సింకోపే అంటారు. SONCOPE, కళ్ళు తిరగడం అంటారు. మనిషి అక్కడ పడిపోగానే మళ్ళా రక్తనాళాలకి ఈ కాళ్ళ వైపు రక్తం పైకి ప్రవహించి గుండెకి రక్తం అందుద్ది, మెదడుకి అందుద్ది, లేచి కూర్చుంటాడు. దాన్ని గుర్తుపట్టడం ఎలా? ఎప్పుడైనా సరే సడన్గా కళ్ళు తిరిగితే ఏదైనా మందు తిన్నాడా, గిట్టని ఆహారం తిన్నాడా, ఇంజక్షన్ వేయించుకున్నాడా అడగాల. అవేమన్నా హిస్టరీ ఉంటే అది రియాక్షన్ అయి ఉండొచ్చు. రియాక్షన్ అయి ఉంటే గుండె ఆగిపోద్ది. గుండెను నొక్కడం అనేది మనం నేర్చుకొని గుండె నొక్కితేనే బతుకుతాడు, లేకపోతే బతకడు. అట్లా కాకుండా ఇలాంటివి ఏమీ లేవని తేలితే ఆహారం తినకుండా ఉన్నాడా, సడన్గా ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఏమన్నా విన్నాడా, అలాంటిది ఉన్నప్పుడు సడన్గా కళ్ళు తిరగడం రావచ్చు, లేదా గమ్ములు లేస్తే కూడా తిరగటం రావచ్చు. అలాంటప్పుడు పడుకోబెట్టాలి వెంటనే. మెడలో కానీ నాడి చూస్తే ఎక్కడ చూడాలి? మెడలో నాడి ఇక్కడ చూడాలి. 2 పక్కలా తెలుస్తుంది, దవడ కిందనే తెలుస్తుంది. మెడలో నాడి పూర్తిగా ఆగిపోతే గుండె ఆగిందని అర్థం. మెడలో నాడి స్లో అయితే మామూలుగా 70-80 ఉండాలి నిమిషానికి, అది 40, 35, 45 అట్లుంటే ఇతనికి కళ్ళు తిరిగినాయి. ఇతన్ని నేల మీద పడుకోబెట్టి కాళ్ళు 2 పైకెత్తి పట్టుకుంటే చాలు, ఇంకేమీ చేయక్కర్లా. ముఖాన్ని నీళ్ళు చల్లక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. ఎత్తి పట్టుకుంటే రికవరీ ఏమైందో నాకు అడుగుతాడు. అది కళ్ళు తిరగడం అనే సమస్యకు ఆన్సర్. 40 ఏళ్ళు దాటితే పరీక్షలు అందరూ చేయించుకోవాలన్నా ఇదొక క్వశ్చన్. 40 ఏళ్ళు దాటితే జబ్బులు వచ్చే వయసు అది. చిన్నతనం వాళ్ళు అంత ఎక్కువ జబ్బులు రావు. ఈ 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి షుగర్ జబ్బు రావచ్చు, బీపీ జబ్బు రావచ్చు, కొలెస్ట్రాల్ పెరగవచ్చు. ఎందుకంటే చదువుకున్నప్పుడంతా యాక్టివ్గా ఉంటారు, ఏదో ఆటలాడుతూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. ఒకసారి కెరీర్ నిర్మాణం అనేది చేసుకుని సంపాదనలో పడ్డ తర్వాత కుర్చీకి అతుక్కొని కూర్చొని కుర్చీ అరిగిపోయేటట్టు కూర్చుంటున్నదే మంచి ఉద్యోగం అనే కల్చర్ మనకు ఉంది. కాబట్టి అలా కుర్చీలు అతుక్కొని కూర్చున్న వాళ్ళకి శరీరానికి పనిగా లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన జబ్బులన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సంపాదన కూడా పెరిగి ఉంటుంది, తినడం కూడా ఎక్కువవుతుంది. మీకు తెలుసు, చిన్న వయసులో ఉన్న వాళ్ళు సన్నగా రివట్లాగా ఉంటారు. ఆ రివట్లు కూడా 40 ఏళ్ళు దాటేటప్పుడు కొంచెం ఒలుగు చేస్తారు. పెళ్ళి అయినా కొంతమంది ఒలుగు చేస్తారు. అత్తారింటికి వెళ్తే బాగా మేపుతారు వాళ్ళు. అత్తగారింట్లో అరిలం పెట్టడం అంటారు దాన్ని. మా ఊళ్ళల్లో చిన్నతనంలో చెప్పుకునే వాళ్ళం. కొంచెం ఉబ్బుతాడు మనిషి, 5 కిలోలు 6 కిలోలు పెరుగుతాడు. ఇట్లా పెరిగినటువంటి వయసు వచ్చినప్పుడు ఈ జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసమైన పరీక్షలు ఈ 3. అంటే గుండె ఎలా ఉందో చూసుకోవాలా, బీపీ ఉంది, బీపీ చూపించుకుంటే తెలుస్తుంది. 90 కంటే డయాస్టోల్కి బీపీ ఎక్కువ ఉండకూడదు. ఉంటే ఒకసారి డాక్టర్కి చూపించుకొని, ఇది 5% రోగాల్లో పడుతుంది. కాబట్టి షుగర్ జబ్బు ఉందని అనుమానించడం కొన్ని లక్షణాలను బట్టి అనుమానించవచ్చు. ఎక్కువ ఆకలి కావడం, ఎక్కువ దప్పిక కావడం, ఎక్కువ మూత్రం పోవడం కానీ జరిగితే ఈ షుగర్ జబ్బు ఉండే అవకాశం ఉంది. షుగర్ పరీక్ష చేయించుకుంటే, చిన్న పరీక్ష చేయించుకుంటే అనుమానం వస్తుంది. ఒకసారి షుగర్ జబ్బు ఉందని అనుమానం వస్తే షుగర్ డాక్టర్ దగ్గరికి పోవాలి. 5% రోగాల్లో పడ్డది. ఆయన కూడా వెంటనే మందులు రాయడు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అని ఒక కార్యక్రమం ఉంది. అంటే ఏంటది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్? అంటే ఆరోగ్యంగా ఉండడానికి మందులు ఆడకుండా, ఖర్చు పెట్టకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా అని 80% దాంట్లో పడుతుంది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. నువ్వు పిండి పదార్థం తగ్గించి తిను, షుగర్ జబ్బు వస్తే ఎక్కువ నడవండి, ఎక్కువ కూర్చొని ఉండొద్దు,
ఇలాంటి కొన్ని జాగ్రత్తలు, కొన్ని అలవాట్లు ఉంటాయి. పొగ, సారాయి ఇట్లాంటి అలవాట్లు ఇవన్నీ బంద్ చేయండి. శరీరానికి పని ఉండాలి, ఆహారం తగ్గించాలా, రైస్ తగ్గించాలా. ఈ మార్పులతో నువ్వు 1-2 నెలలు చూడు. ఎర్లీ కేసు అయితే షుగర్ జబ్బు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, జీవన శైలి మార్పుల ద్వారా నార్మల్కి వస్తుంది. దాన్ని మెయింటైన్ చేయి, కానీ నువ్వు డాక్టర్ దగ్గరికి పోనక్కర్లా. నువ్వు జబ్బు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు 5% జబ్బుల్లో పడుతుంది, డాక్టర్ సలహా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. అందుకని బీపీ అయినా, గుండె జబ్బులైనా, ఎర్లీ కేస్ కిడ్నీ జబ్బు అయినా, ఎర్లీ కేస్ షుగర్ జబ్బు అయినా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఒక పద్ధతి ద్వారా దాన్ని సరిచేయడానికి పూనుకుంటాము. ఇక్కడ మనం ఆరోగ్యం గురించి 4 మాటలు చెప్పుకుందాం. మనిషి ఆరోగ్యంగా ఉండడం, రోగాలు వస్తే బాగు చేసుకొని ఆరోగ్యంగా మారడం 2 ఉన్నాయి ఇక్కడ. అసలు రోగమే రాకుండా ఆరోగ్యంగా జీవించడం ఒకటైతే, రోగం వచ్చినా బాగు చేసుకొని తిరిగి ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవడం ఒకటి. ఈ రెంటిలో ఏది మేలు అంటారు? అసలు రోగం రాకుండానే చూసుకోవడం మేలు. రోగానికి వైద్యం కన్నా రోగ నిరోధం మిన్నా, ఇది మన నినాదం. చాలా ఇంపార్టెంట్ నినాదం ఇది. ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి కావాలి? ఈ రెంటికి తారతమ్యం ఏంటి? అసలు ఆరోగ్యం అంటే ఏంటి? శరీరం బాగుండాలి, మనస్సు బాగుండాలి, చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి. ఈ 3 బాగుంటే ఆ పరిస్థితిని మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టని పిలుస్తాం. మనిషి శరీరం బాగుండాలా, మనసు బాగుండాలా, మనిషి చుట్టూ ఉండే సమాజం కూడా బాగుండాలి. ఇవి కానీ దిగజారితే శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం, సామాజిక అనారోగ్యం అని పిలుస్తాం. ఇంకా దిగజారితే శారీరక రోగం, మానసిక రోగం, సామాజిక రోగం అంటాం. కొన్ని సందర్భాల్లో అలా పిలిచడానికి వీలయ్యే పరిస్థితులు మన సమాజంలో ఇప్పుడు వచ్చినాయి. అందరూ ప్రశాంతంగా, శాంతిగా, అశాంతి లేకుండా, అభద్రత లేకుండా జీవించగలిగే పరిస్థితి ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉన్నట్టు. ముస్లిం అనే పేరు రాగానే వీళ్ళ మీద దాడులు చేస్తారేమో అనే భయంగా ఉందనుకో, ఇది సామాజికంగా అనారోగ్యం వచ్చినట్టు. కొన్ని ఏరియాల్లో ప్రభుత్వాలే పూనుకొని బుల్డోజర్లు పంపి ఇల్లు పడగొట్టడం, ముస్లిం అని తెలిస్తే అతని మీద ప్రచారం చేసి అతని ఫ్రిడ్జ్లో మేక మాంసం ఉన్న ఆవు మాంసం అని చెప్పి అతను కొట్టి చంపడం, ఇలాంటివి ఉంటే సమాజం రోగంలో ఉన్నట్టు లెక్క. సమాజానికి ఎట్లయితే ఆరోగ్యం, అనారోగ్యం, రోగం ఉంటాయో మనిషి శరీరానికి కూడా 3 దశలు ఉంటాయి, మనసుకు కూడా 3 దశలు ఉంటాయి. మన పాయింట్ ఏంటంటే ఈ ఆరోగ్యం ఉండాలి, అనారోగ్యం రాకూడదు, రోగాలు కూడా రాకూడదు. అలా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? మొదటి తిండి లేని వాళ్ళకి సరిపడా తిండి ఉండాలి. దాదాపు 3500 నుంచి 4000 క్యాలరీలు ఖర్చు పెట్టే శారీరక శ్రమ చేసే వాళ్ళకి దానికి తగినంత ఆహారం ఉండాలి. ఈరోజు మన ప్రజలకి శరీరానికి అవసరమైనంత ఆహారం నిరుపేద వర్గాలు అందడం లేదు, ఎక్కువ మందికి అందడం లేదు. అది ఒక సమస్య అయితే, పై వర్గాలకి, పై తరగతి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అవసరానికి మించి ఆహారం దొరుకుతూ ఉంది. అంటే జనాభా మొత్తం 140 కోట్లలో 100లో 40 మందికి, అంటే 40% పీపుల్కి సరిపడా ఆహారం దొరకటం లేదు. ఒక 20% ఆ పైన ఉండేటోళ్ళకి ఆహారం అవసరానికి మించి దొరుకుతూ ఉంది. సమతులాహారం దొరికేది 40% మందికి. ఎంతో కొంత లోపం, ఆహారం లోపం ఉంది. దీనికి ఎవిడెన్స్ ఎక్కడికి వెళ్ళక్కర్లా. మన దేశంలో మహిళల్లో 180 మందికి 12 నుంచి 12.5 గ్రాములు రక్తం ఉంది. 14.5 నుంచి 15 గ్రాములు ఉండాలి. ఎందుకు 12 నుంచి 12.5 ఉంది? వీళ్ళందరికీ సరిపడా ఆహారం దొరకలేదనే కదా. 100కి 70 నుంచి 80% మహిళలకి. టోటల్ మీద అగ్రిగేట్ చేస్తే జనాభాలో 40%కి సరిపడా ఆహారం దొరకటం లేదనేది ఫ్యాక్టు. ఆహారం లేదా? కరోనా పీరియడ్లో 15 కోట్ల మంది జనం వలసలు పోతూ ఉంటే 40 కోట్ల మంది రోజువారీ కూలీలకు లాక్డౌన్ పీరియడ్లో పనులు లేకుండా పోతే 55 కోట్ల మందికి తిండి దొరకటం ప్రశ్నార్థకంగా మారిన రోజున 2020 మార్చిలో లాక్డౌన్ పెట్టిన టైంలో మన దేశంలో ఉన్న గోడౌన్లలో 9,40,00,000 టన్నుల ధాన్యం గోడౌన్లో ఉంది. ఈ 55 కోట్ల మందికి 6 నెలలు ఉచితంగా భోజనం పెట్టినా 2.5 కోట్ల టన్నులు ధాన్యం ఖర్చు అవుతుంది. కానీ ఏలిన వారికి దయగలగలేదు, వీళ్ళకి ఆహారం అంటే పెట్టలేదు. దారిని పోతూ ఉంటే మనం భరించలేక మనలాంటి సాధారణ పౌరులమి
ఈ వలస వేటలకు పెట్టినాం. ప్రభుత్వాలకు ఏమీ జబ్బు వచ్చి పెట్టలేదు. కాబట్టి ఆహారం ఉంది, కానీ పంపకం సరిగా లేదు దొరకదోళ్ళకి. అట్లా 100కి 40 మంది ఇంకా ఉన్నారు. ఆ పైనుండే 20 మందికి అతిగా దొరుకుతూ ఉంది. ఈ 40 మందికి ఆహారం లోపంతో రోగాలు వస్తాయి. ఆ పై 20 మందికి ఆహారం ఎక్కువై కూడా రోగాలు వస్తాయి. ఈ 40 మందికి డాక్టర్ ఏం సలహా ఇస్తాడు? వైద్యం అక్కర్లేని సలహా ఉంది, తిండి బాగా తిను, అదే సలహా, ఆ రోగాలన్నిటికీ ఆన్సరు. ఆ పైనుండోడికి ఏం సలహా ఇవ్వాలి? తిండి తగ్గించు అనాలి. తిండి తగ్గించు అంటే అతను ఏమంటాడో ఒకసారి విందాం. ఏం సార్, నేను ఎక్కువగా తిన్నందువల్ల లావైనా అంటున్నావు కదా, ఎక్సర్సైజ్ లేకుండా ఉన్నందుకు లావైనా అంటున్నావు కదా, మరి నేనేం చేయాలా అంటాడు ఆయన. తిండి తగ్గించాయి అంటాం. నేనేమి తింటున్నాను సార్ అంటాడు. ఏమి తింటున్నావు చెప్పు అంటాం. ఏమో 5 ఇడ్లీలు, 2 పూరీలు, 2 దోశలు, ఉగ్గాని, బజ్జీ, ఊతప్పము రోజంతానా అని అడుగుతాం మనం. కాదు సార్, ఉదయానికి రోజంతా అయింది, మళ్ళీ మధ్యాహ్నం తింటా, రాత్రి తింటా అంటాడు. ఇంత తింటే నువ్వు లావుగాక నెట్టుంటావురా స్వామి. వాళ్ళే కాదు లావయ్యేది, కడుపు ఆకలి తట్టుకోలేక నిరుపేద జనం విపరీతంగా రైస్ తింటే ఆకలి తీర్చుకోవటానికి అవసరానికి మించి తిన్న రైస్ అంతా ఫ్యాట్ కింద మారుతుంది. లావ్ అవ్వడం డబ్బులు ఉన్నోళ్ళు లేదా పై తరగతి వాళ్ళ యొక్క లక్షణమే కాదండి, కిందోళ్ళకి కూడా వస్తుంది. ఇక్కడ పేదరికంతో కడుపు నింపుకోవడానికి రైస్ ఎక్కువ తిన్నందుకు లావ్ అవుతారు. వాడు అక్కడ అఫ్లియన్స్తో డబ్బు ఎక్కువగా ఉన్నందుకు అవి కాకుండా రకరకాలు తిన్నందుకు వాళ్ళు లావ్ అవుతారు. రెండు కారణాలు వేరువేరే. మరి ఎక్సర్సైజ్ చేయాలా, రోజు 1 గంట నడవాలా అంటాను నేను. భలే చెప్పిన వాళ్ళే సారు. కింద అంతస్తులోంచి పై అంతస్తులకు వెళ్ళడానికి ఓపికలాగా లిఫ్ట్ పెట్టించుకున్నాను నేను, నన్ను నడవంటావా? ఇదంతా కాదు, కానీ నేను నడవనక్కర్ లేకుండా, తిండి తగ్గించనక్కర్ లేకుండా, నేను బరువు తగ్గే మందులు ఉంటే చెప్పరాదు అంటాడు. లేవయా మందులు అంటాను నేను. కనిపెట్టలేదా అంటాడు. కనిపెట్టలేదు అంటాం. ఎందుకు కనిపెట్టలేదు అంటాడు. మాకేం పని కనిపెట్టడానికి? తిండి తగ్గిస్తే బాగే రోగానికి, ఎక్సర్సైజ్ చేస్తే బాగే రోగానికి మేమెందుకు మందులు కనిపెట్టాలంటాను నేను. మీరేమి డాక్టర్లే, పనికి మన డాక్టర్లు, దీనికి కూడా మందులు కనిపెట్టలా తిడతాడు. ఇట్లా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఇది చిన్నతనంలో చదువుకునే వయసులో 10 దోశలు తిని అరిగించుకోగలం. 1 దోశ కొనుక్కోవడానికి పైసలు ఉండవు, డబ్బులు ఉండవు. 40-50 ఏళ్ళు దాటిన తర్వాత నెమ్మదిగా షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్ మొదలైనాక 100 దోశలు కొనగలం, 1 దోశ తినలేం. దోశలో పిండి పదార్థం ఉంది, మనకు షుగర్ ఉంది. దోశలో ఉప్పు ఉంది, మనకు బీపీ ఉంది. దోశలో నూనె ఉంది, మనకు కొలెస్ట్రాల్ ఉంది. ఇలాంటి ఒక డైకాటమైజ్డ్ సొసైటీ ఇది. ఒక పక్క తీవ్రంగా డబ్బులు ఉన్న, ఒక పక్క ఏమీ లేని వాళ్ళు, ఒక పక్క అలివి కాకుండా ఆహారం దొరికేటోళ్ళు, మరో పక్క తిండి దొరికిన వాళ్ళు. ఈ అంతరాలు ఈ సమాజానికి పెట్టిన అతిపెద్ద రోగము. కాబట్టి సమాజం రోగగ్రస్తంగా ఉంది అని చెప్పడానికి ఇదొక అంశం చాలు నేను అంటున్నా. కాబట్టి ఆహారం ఆరోగ్యానికి పునాది. ఎక్కువైన చోట తగ్గించాలా, తక్కువైన చోట తినాలా. రెండవది మంచినీళ్ళు. పరిశుభ్రమైన మంచినీళ్ళు ఆరోగ్యానికి మూలము. పరిశుభ్రమైన మంచినీళ్ళు ఒకప్పుడు కాచి చల్లార్చుకొని చెప్పేవాళ్ళం మేము. మున్సిపాలిటీలు సప్లై చేసే నీళ్ళు పరిశుభ్రమైన నీళ్ళు అంటే దాంట్లో క్రిములు ఉండవా అని మీరు అడగచ్చు. ఉంటాయి, కొద్ది మోతాదు క్రిములు ఉంటాయి. దయచేసి గుర్తించండి. కొద్ది మోతాదు క్రిములు ఉంటే రోగం రావడానికి దారిదేదో, కానీ ఇమ్యూనిటీ రావడానికి ఉపయోగపడుతుంది. ఇది మీరు కరోనాలో క్లియర్గా చూశారు. దాదాపు 100కి 35 మంది కరోనా పాజిటివ్ అయిన రోగం ఎందుకు రాలే? ఇదివరకు మనకు వచ్చిన అంటువ్యాధులకి వచ్చిన ఇమ్యూనిటీ కరోనాలో కూడా పనిచేసింది. మరో 100కి 45 మంది కొద్దిగా లక్షణాలు వచ్చి ఎట్ట తగ్గిపోయింది. ఇదివరకు మనకు వచ్చినటువంటి రోగ నిరోధకత కరోనాకు కూడా పనిచేసింది. రోగ నిరోధకత మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం తినే ఆహారంలోంచి, తాగే మంచినీళ్ళలోంచి, చుట్టూ పీల్చే గాలిలోంచి ఉన్న క్రిములను మనం లోపల కొన్నిటిని ప్రవేశపెట్టినాం. ఈ క్రిములకి వ్యతిరేకంగా శరీరం రోగ నిరోధకతను సంపాదించుకుంది. దానికి ఎవిడెన్స్ ఏంటంటే, మన దేశంలో మరణాలు 0.9%, మనకంటే ఎక్కువ అంటురోగాలు ఉన్న ఆఫ్రికాలో 0.3% కరోనాలో మరణాలు. అంటువ్యాధులను 50 ఏళ్ల క్రితమే జయించినటువంటి పశ్చిమ ఐరోపా, అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో కరోనా పాజిటివ్స్లో 5 నుంచి 10% మరణాలు జరిగినాయి. మన దేశంలో ధార్వి స్లమ్లో, ముంబైలో కరోనా కానీ వస్తే విపరీతంగా చచ్చిపోతారు అనుకున్నాం. కరోనా వచ్చింది, పోయింది, విపరీతంగా సావలేదు.
మన దేశం మొత్తంలోకి అత్యంత ఎక్కువ రోగ నిరోధకత వచ్చింది ధార్వీ స్లమ్లో 58% వచ్చింది. ఇదంతా కారణం ఏంది? తాగే నీళ్ళల్లో కొన్ని క్రిములు ఉండాలా, తినే ఆహారంలో కూడా కొన్ని క్రిములు ఉండాలి, ఉంటాయి, నువ్వేం చేయక్కర్లా. ప్యూర్ వాటర్ తీసుకుంటే ఖచ్చితంగా రోగాలు వస్తాయి. ఈరోజు ప్యూర్ వాటర్ 20 లీటర్ల డబ్బాలు ఇళ్ళకి సప్లై చేస్తున్నారు. దానికంటే నా సూచన అయితే మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసిన నీళ్ళు అద్భుతమైన నీళ్ళు. భూమిలోంచి బోర్లో తీసుకున్న నీళ్ళు నేరుగా తీసుకుంటే అద్భుతమైనవే, కానీ అందులో సాల్ట్లు కానీ కలిసి ఉంటే, ఫ్లోరిన్ లాంటిది, ఐరన్ లాంటిది అవి కలిసి ఉంటే కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అవి లేవని కానీ మనం బోర్ వాటర్ కన్ఫర్మ్ చేసుకుంటే ఆ నీళ్లు ఖచ్చితంగా మంచి నీళ్ళే. నీళ్ళు బయటకు వచ్చినా మనం చెడగొట్టే పని చేయకూడదు. సింపుల్ మెషర్స్ ఉన్నాయి. గోల్డ్ పొట్టిగా కత్తిరించుకోవాలి, అన్నం తినబోయే ముందు మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి, అన్నం మీద మంచినీళ్ళ మీద మూతలు పెట్టాలి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా లెట్రిన్లు కట్టుకొని లెట్రిన్లు వాడాలి. ఈ 4 పద్ధతులు వాడితే మొదటి 3 పద్ధతులకి దాదాపు ఖర్చు లేదు, 4వ పద్ధతి కొద్దిగా ఖర్చు అవుతుంది. మనం అనుకున్న 80+10లో పడతాయి ఇవన్నీ. ఈ జాగ్రత్తలతో మంచినీళ్ళు చెడిపోకుండా మనం కాపలా కాసుకోవచ్చు. నీళ్ళ గుండా దాదాపు 10 రకాల రోగాలు వస్తాయి. మొత్తం రోగాల్లో దేశంలో వచ్చే రోగాలు 100కి 30 నుంచి 40 నీళ్ళ గుండా వచ్చే రోగాలే. ఈ మొత్తాన్ని కూడా మంచినీళ్ళ గురించి జాగ్రత్త తీసుకుంటే మనం వాటిని అదుపు చేయొచ్చు. ఇక 3వది హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత. వీటి వలన మనం అసలు రోగాలే రాకుండా ఆరోగ్యంగా జీవించడం సాధ్యమవుతుంది. ఇది 3వ కారణం. అది ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లర్స్ ఇవి. ఇక 4వది ఆరోగ్య విద్య. అంటే ఆరోగ్యం చుట్టూ ఉండే మూఢనమ్మకాల గురించి, ఆరోగ్యం చుట్టూ ఉన్న అలవాట్ల గురించి, చిన్న చిన్న జబ్బులకి వైద్యం అక్కర్లు లేకుండా ఎట్లా బాగు చేసుకోవచ్చు అని ఇప్పుడు నేను మీకు చెప్పిన 80% రోగాలకు సంబంధించిన నాలెడ్జ్ లాంటిది. కాబట్టి ఈ నాలెడ్జ్ మనం కానీ జనానికి ఇచ్చేటట్లయితే ఇది కూడా ఆరోగ్యంగా ఉండడానికి మనకు పనికి వస్తుంది. ఇక 5వది పని. శరీరానికి పని ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, బుర్రకు పని ఉంటే బుర్ర ఆరోగ్యంగా ఉంటుంది. పనికి ఇంకో డైమెన్షన్ ఉంది. పని చేయగలిగితే ఆదాయం వస్తుంది. ఆదాయం కానీ బాగుంటే మంచి ఆహారం సంపాదించుకోవచ్చు, నీళ్లు పరిశుభ్రమైన సంపాదించుకోవచ్చు, విద్య సంపాదించుకోవచ్చు, దాంట్లో నుంచి ఆరోగ్య విద్య సంపాదించుకోవచ్చు. ఆ పని మంచి పరిసరాల్లో ఇల్లు సంపాదించుకోవడానికి పనికి వస్తుంది. కాబట్టి పనికి 2 డైమెన్షన్లు ఉన్నాయి. శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి పని ఉపయోగపడుతుంది. పని అనేది మానసికంగా కూడా ధైర్యానికి, మానసికంగా సంతృప్తి కూడా దారితీస్తుంది. మీరు గమనించండి, మీ అమ్మ నాన్నలు మీకు కొన్ని వేల రూపాయలు ఇచ్చిన దాని సంతోషం, మీరు మొట్టమొదట పని ద్వారా మీకు 2000, 3000 జీతం వచ్చినప్పుడు కలిగిన సంతోషం అపారం. పని మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ పని మనకు మనం చేసుకునేదైనా సంతోషాన్ని ఇస్తుంది. ఇతరుల కోసం మనం చేసి పెట్టినా కూడా, అంటే సేవ కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంది. అంటే సామాజిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. పని శారీరక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, సామాజిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. పని ద్వారా ఆదాయం వస్తుంది, గౌరవంగా జీవించవచ్చు. ఎవడన్నా ఇచ్చేటటువంటి దేహి ఏంటి ఇచ్చే వస్తువులు మనకు అక్కర్లేదు. రైతులకి ప్రభుత్వం ఇవ్వాలన్న డబ్బులు, గౌరవంగా బతకడానికి కావాల్సిన గిట్టుబాటు ధరిస్తే వాళ్ళే బతుకుతారు. నువ్వు ఇవ్వాల్సిన పని ఏంది? నువ్వు అడుగు తినేటోళ్ళకి నువ్వు మార్చాల్సిన పని ఏంది? గిట్టుబాటు ధరలు ఇవ్వండి. ఇలాంటివన్నీ డైమెన్షన్స్ పనికనే ఉన్నాయి. ఇక చివరికి వచ్చేటప్పటికి ఇమ్యునైజేషన్ అని ఒకటి ఉంది, 6వది. ఇమ్యునైజేషన్ అంటే టీకాలు. అత్యంత నిరుపేదలు, శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉండి బలహీనంగా ఉన్నారనుకునే వాళ్ళకు కూడా ఇమ్యునైజేషన్ ఇస్తే రోగనిరోధక శక్తి వస్తుంది. అలాంటి రోగనిరోధక శక్తి అభివృద్ధి చేసి ప్రపంచంలో మసూచి రోగాన్ని లేకుండా చేయగలిగినాం. పోలియో రోగాన్ని దాదాపు జయించగలిగినాం. నిన్నగాక మొన్న కరోనాలో కూడా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత రోగం రాకుండా ఆపలేదు, కానీ మరణాలను చాలా వరకు ఆపేసింది. కాబట్టి వ్యాక్సినేషన్ 6వ అంశం. పని తర్వాత 6వ అంశం ఆరోగ్యానికి ఉపయోగపడే అంశం. నివాస వసతి కానీ, వైద్య అవసరాలు తీర్చే వసతులు చివరి అంశం. అది మనుషులకి రోగాల్ని బాగు చేస్తే వీళ్ళ ద్వారా ఇతరులకు రోగాలు అంటుకోకుండా ఉంటాయి. అంటే చివరి 5% రోగ నిరోధకతకి వైద్యం కూడా ఉపయోగపడుతుంది. అంటే ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎన్ని బెనిఫిట్స్ వచ్చినాయి, రోగం బాగు చేయడానికి 5% దగ్గరికి వచ్చినాం. 5% రోగ నిరోధానికి వైద్యం ఉపయోగపడేది, ఇతరులకు రోగాలు రాకుండా ఆపడానికి తోడ్పడుతుంది.
మనకున్న అన్ని వైద్య వసతులన్నీ 5% దగ్గర ఉపయోగపడతాయి. మనం రోగాల లిస్టులో చూసాం 5% దగ్గర ఉపయోగపడతాయని. ఆరోగ్యమైన అంశం మనం అనలైజ్ చేసినప్పుడు కూడా ఆహారం, మంచినీళ్ళు, పరిశుభ్రత, ఆరోగ్య విద్య, పని, ఇమ్యునైజేషన్, నివాస వసతి, చివర వైద్య వసతులు, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని కాపాడడానికి తోడ్పడతాయి. కాబట్టి ఏ దేశ ప్రభుత్వమైనా ఆలోచించాల్సింది ఏంటంటే తమ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకున్నా కూడా కొన్ని జబ్బులు వస్తాయి. వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కొన్ని ఉంటాయి, కొన్ని డిజనరేటివ్ జబ్బులని కొన్ని ఉంటాయి. నువ్వు ఎంత కాలుష్యాన్ని నివారించడానికి ప్రయత్నం చేసినా నివారించడానికి ప్రయత్నమేం చేయటం లేదండి. పెద్ద పెద్ద దేశాలు కాలుష్యాన్ని పెంచుతూనే ఉన్నాయి. ఒకవేళ జనమందరూ చైతన్యవంతులై కాలుష్యాన్ని పెంచే ప్రభుత్వాలు మెడలు వంచి కాలుష్యాన్ని తగ్గించుకున్నా కొన్ని జబ్బులు వస్తాయి కాలుష్యం ద్వారా. అలాంటి జబ్బులు కొన్ని తప్పనిసరిగా వచ్చే జబ్బులు, వాటిని మనం ఏం చేయలేము. చివరి 5% పడతాయి. అక్కడ మాత్రమే మనం వైద్య వసతులన్నీ వాడుకోవాలి. మిగతా అన్ని చోట్ల మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావలసిన పనులన్నిటినీ మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కింద మనం మాట్లాడుకుంటాం. ఆరోగ్యానికి అవసరమైన పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అనే వాటి గురించి మనం నాలెడ్జ్ సంపాదించుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కింద ఇది కూడా ఒక అంశం కిందనే మనం ఆరోగ్యంలో చెప్తాం. మన ఆహారం ఎట్లా ఉండాలి, మన విశ్రాంతి ఎలా ఉండాలి, మనకి ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి, మన మానసిక దృష్టి ఎలా ఉండాలని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో వస్తాయి. దీంట్లో ఆహారంలో రైస్ తగ్గించి తినండి, ప్రోటీన్ తగ్గొద్దు. నువ్వు ఎన్ని కిలోలు బరువు ఉంటే అన్ని గ్రాములు ప్రోటీన్ రోజు తినాలి, మాంసకృతులు తినాలి. నువ్వు శాకాహారం తింటావు, మాంసాహారం తింటావు, మన సమస్య కాదు. ఎవరు ఇష్టం వచ్చిందో తినాలి న్యాయంగా అయితే. మన దేశంలో ఏ ఆహారం తినాలో చెప్పే జనం వచ్చినారు. సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలతో, కానీ న్యాయంగా అయితే మానవ జాతి వాళ్ళు ఇష్టం వచ్చిన ఆహారం తినొచ్చు. అందులో రెస్ట్రిక్షన్ ఏమీ లేదనేది ఆధునిక విలువల్లో భాగం. అది ఎవరు ఆహారాన్ని డిక్టేట్ చేయకూడదు, ఎవడు ఏ దుస్తులు వేసుకోవాలో డిక్టేట్ చేయకూడదు. వాడు దుస్తులు వేసుకున్నాడో లేదు ఇంపార్టెంట్ తప్ప ఎటువంటి దుస్తులు వేసుకున్నారు, పటాపటీలు రంగురంగుల దుస్తులు వేసుకున్నారా, మామూలు వేసుకున్నారా, మన అనవసరం ఆ సబ్జెక్ట్ అనేది. సామాజిక అనారోగ్యం కిందకు వస్తాయి వాటి గురించి మనం మాట్లాడితే. అలా లైఫ్ స్టైల్లో వెయిట్ మెటీరియల్స్, చక్కెర అనేది ఎక్కువ ఉపయోగపడదు. చక్కెర నేరుగా రక్తంలో కలుస్తుంది. షుగర్ ఉన్నోళ్ళు తినకూడదు. చక్కెర తింటే షుగర్ రాదు, షుగర్ జబ్బు రాదు, కానీ షుగర్ ఉన్నోళ్ళు తినకూడదు. రైసు తగ్గించండి, రైస్ యొక్క పాత్ర తగ్గించండి. ఇది మధ్యతరగతి ముఖ్యంగా సలహా. కష్టపడి శారీరక కష్టం చేసే వాళ్ళకి రైస్ తగ్గించండి సలహా మనం ఇవ్వకూడదు. వాళ్ళకి ఎన్ని క్యాలరీలు అవసరమో ఆ క్యాలరీని రైస్ ద్వారా భర్తీ చేయాల్సిందే. రైస్ బదులు కాయధాన్యాలు, చిరుధాన్యాలు తినొచ్చు అంటే శుభ్రంగా తినొచ్చు. చంపుకోవడానికి వెనుకొస్తాయి ఆయుధాలు. మానవ సంపన్నంతా వృధా చేశారు. దాని తర్వాత అతిపెద్ద పరిశ్రమ ఈ ప్రపంచంలో వైద్య ఆరోగ్య పరిశ్రమ. ఇందులో మందుల పరిశ్రమ ఉంది, పరీక్షా సాధనాల పరిశ్రమ ఉంది, ఆపరేషన్ సామాగ్రి చేసే పరిశ్రమ ఉంది, ఫైనల్గా ఇన్సూరెన్స్ పరిశ్రమ ఉంది. ఆయుధ పరిశ్రమ తర్వాత అతిపెద్ద పరిశ్రమ ఇది. దాని తర్వాత పరిశ్రమ మంచినీళ్ళ పరిశ్రమ. మంచినీళ్ళు కూడా పరిశ్రమ కింద మారిపోయింది. మందులు అక్కర లేకుండా 180 నుంచి 90 రోగాలు బాగు చేసుకోవచ్చు అనేది కానీ జనానికి ఎక్కితే మందుల పరిశ్రమ ఈరోజు ఉన్నంత నడవదు. ఈరోజు అనవసరంగా మందులు రాసేది విపరీతంగా ఉంది. మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే బలం రావడానికి టానిక్ రాయి డాక్టర్ అడుగుతాం. మనం అడగకపోతే ఆయనే బలం రావడానికి టానిక్ రాసిస్తా అంటాడు. మీకు చూపిస్తున్న ఇది ఒక టానిక్, దీని పేరు బేయర్స్ టానిక్. ఇది 113 రూపాయలు, ½ లీటర్ ఉంటుంది. బలం వస్తుందని చెప్తున్నారు. పొద్దున 3 మూతలు, మధ్యాహ్నం 3 మూతలు, రాత్రి 3 మూతలు తాగమని చెప్తున్నారు. అంతంత తాగితే బాటిల్ అయిపోద్ది కదా సార్ అంటే, అయిపోవాలనే కదా మళ్ళీ కొనుక్కుంటున్నారు. ఇందులో ఏముంటుందో చెప్తా. 113 రూపాయలు 2019లో ఇది. ఈరోజు దీని ఖరీదు 135. ఇందులో 10% ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ దేనికి వెనుక వస్తుంది? ఏ జబ్బులకి పనిచేయదు ఆల్కహాల్, రోగాలు తేవడానికి వెనుక వస్తుంది. ఈరోజు జనం విచ్చలవిడిగా ఆల్కహాల్ తాగుతున్నారంటే రోగాలు తెచ్చుకోవడానికే, వేరే సందర్భమే కాదు. అది 2 రూపాయల నుంచి 3 రూపాయలు ఖరీదు ఆల్కహాల్ తింటుంటుంది, 10%. ఇందులో లివర్ ముక్క ఉంటుంది. ఈ టానిక్ లివర్ ముక్క, లివర్ ఎక్స్ట్రాక్ట్.
దాదాపు 5 రూపాయలు ఖరీదైన ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. అంతా కలిపితే 5 నుంచి 10 రూపాయలు దీంట్లో ఉండే సరుకు. దీన్ని మనకి 135 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది కూడా మందు పేరుతో చాలామంది అవుతా ఉంది. ఇదంతా దండగానే ప్రచారం చేసినాం అనుకోండి, ఇటు అమ్మకాలు పోతే ఎవడికి నష్టం? ఈ కంపెనీ ఏం కంపెనీ? బేయర్స్ కంపెనీ. ఈ జర్మనీ కంపెనీ. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ గ్యాస్ ఛాంబర్లోకి పంపించి యూదులను లక్షల మందిని చంపాడు చూడండి. ఆ గ్యాస్ తయారు చేసిన కంపెనీది. ఇప్పుడు వీళ్ళకి పురుగు మందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ తయారు చేస్తే జనం కొట్లాడతారు కాబట్టి పురుగు మందులు చేసుకొని బతుకుతున్నారు. ఇట్లాంటివి చేసి బతుకుతున్నారు. 1986 నుంచి జన విజ్ఞాన తరఫున మనం ప్రచారం చేసాం టానిక్లు తాగటం దండగాని. ఏ టానిక్ చరిత్ర చూసినా ఏముండదు గర్వకారణం, ప్రతి టానిక్ చరిత్ర సమస్తం దోపిడీ పరాయణత్వం ప్రచారం చేశాం. టానిక్ తాగితే బలం వస్తుంది, నీకు కాదు మందులు కంపెనీలకు ప్రచారం చేశాం. మనకి తెలియకుండానే మందులు అవసరం లేని రోగాల గురించి ఆ రోజు నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఇంకోవైపు బలం వస్తుంది అనే పేరుతో మందు కాదు, ఆహార పదార్థం. దీన్ని చూడండి, ఇది బోర్నవిటా. దీన్ని చూడండి, ఇది హార్లిక్స్. అరకిలో డబ్బా ఇది. ఈ డబ్బాలు అరకిలో డబ్బా 250 రూపాయలు. ఎంత ఉంటుంది అందులో పదార్థం? 1 కిలో హార్లిక్స్, బోర్నవిటా, బూస్ట్, బోర్నవిటా, ఓవల్టీన్ ఏదన్నా కానీ 1 కిలోలో 800 గ్రాములు గోధుమ పిండి ఉంటుంది, 100 గ్రాములు చక్కెర ఉంటుంది, 100 మిల్లీలీటర్లు పాలు ఉంటాయి. అంతా కలిపితే 50-60 కూడా కాదు. మనకు అమ్మేది 500. ఇవన్నీ మందుల పేరుతోనే చాలామంది అవుతున్నాయి. నేను చెప్పిన ఈ కన్సెప్ట్ కానీ బుర్రకెక్కితే మొత్తం మందుల పరిశ్రమలు పండుకుంటాయి. ఇన్ని మందులు అక్కర్లా, ఇన్ని వాడక్కర్లేదు, ఇంత మోతాదు వాడక్కర్లేదు. ఇక రెండవది, అనేక పరీక్షల అవసరం లేకుండా పోతుంది. ఈ పరీక్షా సాధనాల పరిశ్రమకి పని లేకుండా పోతుంది. అనేక అనవసరమైన ఆపరేషన్లు ఆగిపోతాయి. ఆపరేషన్ సామగ్రి తయారు చేసే పరిశ్రమకి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఫైనల్గా ఇన్సూరెన్స్ పరిశ్రమ, ఈరోజు ఆరోగ్య పరిశ్రమ లేదా వైద్య పరిశ్రమ అనే పేరుతో లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్న ఈ పరిశ్రమలకు మొత్తానికి బొక్కబడుతుంది. ఈ దేశ జనానికి లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి. అందుకని ఈరోజు నడుస్తున్న వ్యవస్థ వీటన్నిటిని ఎంకరేజ్ చేసి ప్రజల డబ్బులు గుంజడానికి లేదా ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులు ప్రభుత్వాల దగ్గర ఉంటే వాటిని కాజేయడానికి కార్యక్రమం జరుగుతున్నది. ఆగిపోయే అవకాశం వస్తుంది. ఈ వ్యవస్థని ఇది ఉండడం బాగాలేదు, ఇది పోవాలా, సరైన వ్యవస్థ రావాలా, ప్రజలకు అనుకూలమైనది రావాలని కానీ మనం కోరుకునేటట్లయితే వైద్యం ఆరోగ్యానికి సంబంధించిన ఈ కన్సెప్ట్ మనం కానీ విస్తృతంగా ప్రజల్లో ప్రచారంగా చేయగలిగితే లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి మిగిలితే ఆ డబ్బంతా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ డబ్బంతా అవసరమైన వేరే వాటిలో ఉపయోగించుకోగలము. ఒక థియరిటికల్ డిబేట్ ఇది. ఈ డిబేట్ని జన విజ్ఞాన వేదిక లాంటి సైన్స్ సంస్థలు, సామాజిక సంస్థలు ప్రజల్లో విరివిగా తీసుకెళ్లాల్సినటువంటి డిబేట్ ఇది. వీటిలో ప్రథమ చికిత్స అనే కన్సెప్ట్ కూడా ఉంది. ఈ కన్సెప్ట్ కూడా చదువు రాని వాళ్ళకి మనం నేర్పించవచ్చు. సడన్గా గుండె ఆగితే, కరెంట్ షాక్ తగిలితే గుండె ఆగిపోద్ది, లేక కొన్ని మందులు ఆడితే రియాక్షన్ వచ్చి గుండె ఆగిపోద్ది, మెరుపు తగిలితే గుండె ఆగిపోద్ది. గుండె పోటు ఇచ్చిన వాళ్ళు కొద్దిమందికి సడన్గా గుండె ఆశ్చర్యపోయి గుండె ఆగిపోద్ది. ఈ 4 రకాల గ్రూపులకి వెంటనే గుండెని ఆడించగలిగే మనుషులుంటే వాళ్ళు బతుకుతారు. ఎవరికి నేర్పించాలా? ఈ విద్య డాక్టర్ల దగ్గర ఉంటే పని ఉపయోగం లేదు. డాక్టర్ దగ్గరికి వచ్చే లోపల చచ్చిపోతున్నారు. ప్రథమ చికిత్స సమస్యలన్నిటినీ ప్రతి పౌరుడికి నేర్పించాలా. అది ఏ గ్రూప్ కింద పడుతుంది? 80% రోగాలు గ్రూప్ కింద చాలా పడతాయి. 10% రోగాలు కొద్దిపాటి వస్తువులు లేదా కొద్దిపాటి మందులు ఖర్చు అయ్యేదాని కింద 10%. ఈ 2 గ్రూపుల్లో పడుతుంది. ప్రథమ చికిత్స చివరి గ్రూపులో ఉండదు. ఎందుకంటే చికిత్సే ఉంటుంది చివరి గ్రూపుల్లో. చికిత్స అంటే హాస్పిటల్ వాతావరణంలో చేయాలి. పెద్ద జబ్బులకైతే, చిన్న జబ్బులకైతే మనం నేర్చుకొని కూడా చేయొచ్చు. కాబట్టి ప్రథమ చికిత్స మొత్తం 90% గ్రూపుల్లో పడుతుంది. దాన్ని కూడా మనం నేర్పించగలిగామనుకోండి, దానివల్ల ప్రజలు అనేక మరణాలను మనం నివారించడం సాధ్యమవుతుంది. నేను ఒకసారి హాస్పిటల్లో చూస్తూ ఉంటే కరెంటు లైన్ మన్ని పట్టుకొచ్చారు.
10 నిమిషాలైంది కరెంట్లో పని చేస్తుంటే షాక్ కొట్టి. 23 ఏళ్ళ వయసు అతనికి, పెళ్ళయింది ఈ మధ్యనే. 21 ఏళ్ళు ఉంటుంది ఆ అమ్మాయికి. పసిబిడ్డ 3 నెలల బిడ్డను చంకబెట్టుకుని ఏడ్చుకుంటూ వచ్చింది, నా మొగుడిని ఎట్టన్నా బతికించమని. ఆ పసిపిల్ల అయోమయంగా చూస్తూ ఉంది. 10 నిమిషాలైంది గుండెకి, ఎవరు బతికించలేరు. కొన్ని వేల మందికి నేను గుండె ఊపిరి ఆగిపోతే శిక్షణ ఇచ్చి పారామెడికల్ స్టాఫ్ను తయారు చేసిన అనుభవం నాకుంది. అయినా నేనేమి చేయలేను. కానీ 1990 అక్షరాస్యత అనంతర కార్యక్రమాల్లో భాగం కింద తిరుపతికి దక్షిణాన కమ్మవారి కండ్రిగన గ్రామం ఉంటే 200 మంది యూత్కి మేము ప్రథమ చికిత్స మీద ట్రైనింగ్ ఇచ్చినాం. మొదటి రోజు డాక్టర్ మహేశ్వరుడు అనే డాక్టర్ని పంపారు. రెండో రోజు నేను వెళ్ళా. తెలుగు కుడితే ఏం చేయాలా, పాము కరిస్తే ఏం చేయాలా, కరెంట్ షాక్ కుడితే ఇట్లా చేయాలి, మెరుపు తగిలితే ఎట్లా బతికించాలని చెప్తా ఉంటే పొలాలకు వెళ్ళే రైతులు కొంతమంది కాడిమాలలో అక్కడ పడేసి ఎదురుని చెట్లకు కట్టేసి మధ్యాహ్నం దాకా మాతో విన్నారు. ఇవన్నీ మాకు కదా సార్ నువ్వు చెప్పాలి, ఈ పిల్లలందరికీ చెప్తున్నవి ఏందన్నారు వాళ్ళు. ఈ పిల్లలందరూ మీ చుట్టుపక్కల 20 గ్రామాల పిల్లలయ్యా, వాళ్ళందరూ మీకు నేర్పడానికి మేము నేర్పిస్తున్నామంటే, సరే అట్లయితే మంచిదే అన్నారు. సాయంత్రమే 5 క్యాంప్ క్లోజ్ చేసి వస్తుంటే ఈ వినడానికి వచ్చిన రైతులు అడ్డం పడి మమ్మల్ని పోనీయకుండా ఆపారు. ఏం సార్ మీరు తలా ఒక ఇంటికి వెళ్ళి భోంచేశారట కదా, మరి మా ఇళ్ళకి ఎందుకు రారు, మా ఇంట్లో కూడా ఏదైనా తినిపోవాల్సిందని చెప్పి అంటపెట్టుకుపోయారు. అట్లా జనానికి మనం నేర్పించడం సాధ్యమే. ఈ ట్రైనింగ్ జరిగిన ఒక నెలకి వర్షాకాలం వచ్చింది. మెరుపులు ఉరుములతో ఒక పొలం దున్నే రైతుకి మెరుపు తగిలి గుండె కింద పడిపోయినాడు. పక్క పొలం దున్నే ఆ కుర్రోడు, చదువు కూడా లేదు అతనికి, మన ట్రైనింగ్లో పాల్గొన్న కుర్రోడు అతను, వెంటనే పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళి మెడలో నాడి చూస్తే నాటి తెలియలా. ఇతనికి మెరుపు తగిలిందని అర్థం చేసుకున్నాడు. నేల మీద అక్కడే పడుకోబెట్టి ఎదురుమ్మ గుండె చెస్ట్లో కింద భాగం 20 సార్లు గబగబా నొక్కాడు. వెంటనే అతను లేచి కూర్చొని ఏమైంది నాకు అన్నాడు. నీ గుండె ఆగిపోతే నేను ఆడిస్తున్నా అన్నాడు. ఎవరికి నేర్పించాలండి? జనానికంతా నేర్పించాలి ఇట్లాంటి విద్య. ఈ విద్య నేర్పడానికి ఇక్కడ కూడా వ్యాపారం వచ్చి కూర్చుంది. గుండె నొక్కడం నేర్పాలంటే మ్యాన్కిన్ అనే ఒక బొమ్మ మీద నేర్పాలనేది రూల్ పెట్టినారు. ఆ బొమ్మ ఖరీదు 2 లక్షలు. నొక్కడం అనేది చేయొచ్చు, బొమ్మ మీద తప్పేం కాదు. మెడికల్ కాలేజీలు అట్లా నేర్పిస్తారు. విస్తృతమైన జనంలో నేర్పించాలంటే 2 లక్షలు పెట్టి బొమ్మ ఎక్కడ కొనుక్కొని పోతామండి మేము. నేనైతే ప్రతి ఒక్కరికి ఈ విద్యని మనుషుల మీద నేర్పిస్తా. ఆ నొక్కడం అనే భాగం ఒక్కటి తప్ప అన్నీ కూడా మనుషుల మీద నేర్పచ్చు. ఆ నొక్కడం చేయకూడదు. గుండె పనిచేస్తున్న వాళ్ళకి నొక్కితే ఆగిపోయే ప్రమాదం ఉంది, నొప్పి తెలుస్తుంది. ఆ గుండె ఆగిపోయిన వాళ్ళకి ప్రయత్నం చేస్తే ఆడే అవకాశం ఉంది. అందుకని ఆ ఒక్క బిట్టు తప్ప మొత్తం మనం బయట నేర్పడం సాధ్యమవుతుంది. అందరికీ నేర్పాలి అంటే ఖచ్చితంగా బెస్ట్ ప్లేస్ స్కూల్లో విద్యార్థులందరికీ ప్రథమ చికిత్స చేయాలి, గుండె ఎట్లా ఆడించాలి నేర్పించాలి. ఇప్పుడు నేను మాట్లాడిన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశము కూడా క్లాస్ రూమ్లో మాట్లాడడం సాధ్యమవుతుంది. క్లాస్ రూమ్లో 45 నిమిషాల్లో 40 నిమిషాలు పాఠం చెప్పుకొని 5 నిమిషాలు ఈ అంశాలు ఒక్కొక్క అంశం ప్రతిసారి కానీ మనం చెప్పగలిగితే నెక్స్ట్ జనరేషన్, ఏ జనరేషన్ అయితే ఏ దేశమైనా బాగుపడటానికి బాధ్యత వహించాలో, పోయే జనరేషన్ కాదు రాబోయే జనరేషన్, ఆ జనరేషన్కి క్లాస్ రూమ్లోని ఇవన్నీ నేర్పించడానికి మనకు సాధ్యమవుతుంది అనేది నా అభిప్రాయం. ఈ ఫిలాసఫీ మనకు తెలియాలా? ఈ ఆరోగ్య పరిశ్రమ అనే పేరుతో ప్రపంచాన్ని చేసే అడ్డగోలు దోపిడీ మనకు తెలియాలి. ఈ అడ్డగోలు దోపిడీ కరోనా పీరియడ్లోనే జరిగింది. గాలిలో కరోనా వ్యాపిస్తుందనే ప్రచారం జరిగిన తర్వాత పెద్ద పెద్ద మాస్కులు వచ్చినాయి. 1200, 2000, 5000 ఖరీదైన మాస్కులు వచ్చినాయి. గాలిలో ఎల్లప్పుడూ వైరస్ వెళ్తుంది. తగ్గినా తుమ్మినా మనం మాస్క్ కట్టుకున్నా, చేయి అడ్డం పెట్టుకున్నా, మోచేయి పెట్టుకున్నా, టవల్ పెట్టుకున్నా, సున్ని కట్టుకున్నా, చీరకం కట్టుకున్నా 90% వైరస్ ఆగుతుంది, 10% గాలిలోకి పోతుంది. గాలిలోకి వైరస్ పోవాలి. గాలిలో కలిసిన వైరస్ డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయినా పలసనబారినటువంటి వైరస్ ఇమ్యూనిటీ తేవడానికి తోడ్పడుతుంది. పలసబారిన వైరస్ అవసరమో. ఆ వైరస్ మనకి మేలు చేసింది. అందుకే నీకు దారుల్ ఇస్లాంలో 58% రెసిస్టెన్స్ వచ్చింది. జనమందరూ బతుకున్నారంటే మన దేశంలో కరోనా సమయంలో గాలిలో గెలిచిన వైరస్ వలన వచ్చిన రెసిస్టెన్స్ వలన, రోగ నిరోధకత వలనే బతికినాము. ఎయిర్ కండిషన్ వసతుల్లో, ఎయిర్ కండిషన్ బస్సులు, కార్లు, రైళ్లు, విమానాల్లో వాళ్ళే ఎక్కువగా జబ్బుని పాకెట్టడు చేశారు. లాక్డౌన్ పీరియడ్లో బయట తిరిగిన యూత్ని కర్రలు పెట్టి కొట్టించాము. వాళ్ళ వల్లనే మనం బతుకున్నాము. ఈ సంగతి మనకు అర్థమైతే కదా. ఎయిర్ కండిషన్ రూముల్లో ఉండే పెద్ద మనుషులు తోలిపోలే,
ఎయిర్ కండిషన్ వసతులే మన జబ్బుని పాకేటట్టు చేశారు. అంటే అర్థం ఏంటి? కరోనా పీరియడ్లో కూడా గాలిలో కలిసిన వైరస్ మనకి మేలు చేసేదైతే దాని పేరు అడ్డం పెట్టి మాస్కుల వ్యాపారం లక్షల కోట్లకు చేసుకున్నారు. కరోనా పేరుతో అడ్డగోలుగా మందులు ఆడిచ్చి వైరస్కి ఏ మందు పనిచేయదు. 5వ రోజుకి వైరస్ తగ్గుముఖం పట్టకపోతే రెమిడీసివిర్ ఒక్కటే పనిచేస్తుంది 12వ రోజు దాకా. ఇక మనం వాడిన డాక్సిసైక్లిన్, మెరిపెనము, పారాపెనము, అజిత్రోమైసిన్, అమాక్సిక్లావిలిన్ మొత్తం బుస్సో ఏమీ పనిచేయాలా. నొప్పులకి పారాసెటమాల్ పనిచేసింది. ఆ క్రిటికల్గా ఉన్న 5% రోగులకు మాత్రమే ఇతర మందులన్నీ ఉపయోగపడ్డాయి, ఇతర పరీక్షలు ఉపయోగపడ్డాయి. ఇంత క్లియర్గా మనకి ఈరోజు డేటా ఉంది. కానీ వ్యాపారం చేసుకున్నారు. ఈరోజు కూడా ప్రజలకు భ్రమలు కలిగించి అబద్ధాలు చెప్పి టానిక్లు దాకపోతే బలం రాదు, హెల్త్ డ్రింకులు దాకపోతే మీ పిల్లోడు బలంగా ఉండడు, మీ పిల్లవాడు బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేయాలంటే బూస్ట్ తాగాలి, అన్నం తింటే చేయడా, ఇట్లా అబద్ధాలన్నీ మాట్లాడి తప్పుడు వైద్యాలన్నీ జనం నిత్యం రుద్దుతూ ఉన్నారు. దీని అర్థం దయచేసి గుర్తించండి. సరైన డాక్టర్లు లేరని కాదు, సరైన మందులు లేవని కాదు, సరైన ఆసుపత్రులు లేవని కాదు. 5% జబ్బులకి ఖచ్చితంగా పనిచేసే మందులు ఉన్నాయి. అది విప్లవాలే వైద్యంలో. అనేక జబ్బులతో ఖచ్చితంగా మరణించే పరిస్థితిని మనం సమూలంగా మార్చాం. ఖచ్చితంగా ఆ జబ్బులకి పనిచేస్తాయి. మిగతా 80-90% జబ్బులకి మనం చెప్పుకునే ఈ దిష్టి తీయటాలు, అంతరాలు, మంత్రాలు, తంత్రాలు, రేకి, ప్రాణిక్యులు ఇవన్నీ ఏవి పనిచేయవో, ఏమి చేసినా పనిచేస్తే, చేయకపోయినా పనిచేయవు. అక్కడ ఇవేవి కూడా వాడాల్సిన అవసరం లేదు. నిర్దిష్టమైన జబ్బులు 5%కి నిర్దిష్టమైన మందులు, నిర్దిష్టమైన వైద్యాలు, అన్ని స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలు ఖచ్చితంగా పనిచేస్తాయి. వాటిని జ్యుడిషియస్గా, కరెక్ట్గా ఎక్కడ వాడుకోవాలి అక్కడ వాడుకోవాలి, ఎక్కడ అవసరం లేదు అక్కడ వాడుకోకూడదు. ఆ విధంగా మనం ప్రవర్తనని, జనం యొక్క హెల్త్ కల్చర్ని, హెల్త్ బిహేవియర్ని మాడిఫై చేయటం ద్వారా ఈరోజు ప్రపంచ ప్రజల యొక్క సంపద వైద్య పరిశ్రమ మీద దుర్వినియోగం కాకుండా ఆపడం సాధ్యమవుతుంది. ఈ యాంగిల్లోనే వైద్య విద్య ఉండాలా. ఈ పని కానీ మనం చేయగలిగేటట్లయితే వైద్య విద్యకి ఇంత ఖర్చు అవసరం ఉండదు, ఇంతమంది డాక్టర్లు అవసరం ఉండదు. మా దగ్గర డాక్టర్ సీతారాం గారు ఉన్నారు, న్యూరో సర్జన్, చాలా మంచి డాక్టర్. ఆయన జనరల్ హాస్పిటల్లో చాలా ఏళ్ళు ప్రాక్టీస్ లేకుండా పనిచేసినాడు. ఆయన చివరి రోజుల్లో ప్రాక్టీస్ పెట్టిన టైంలో, రిటైర్ అయినా ప్రాక్టీస్ పెట్టిన టైంలో నేను ఒకరోజు కలిశాను ఆయన్ని. ఏం సార్ మీ దగ్గరికి ఏమేమి రకాల జబ్బులు వస్తాయన్నా? ఎంత మెడకాయ నొప్పులు, నడువు నొప్పులు, తలకాయ నొప్పులు వస్తారా బ్రహ్మారెడ్డి అన్నాడు. అవన్నీ నువ్వెందుకు చూడాలి సార్, మేమంతా చూస్తాం కదా ఎంబీబీఎస్ వాళ్ళమన్నా. అవునా, మరి ఏం చేయమంటావు, అందరూ వస్తారా వాళ్ళేనా? మరి న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్ ఉండే జబ్బులు ఎన్ని వస్తాయన్నా? ఈ 70-80 మందిని చూస్తారా రోజుకి, వస్తే ఒకడు వస్తాడు. ఈ జబ్బుల మధ్యలో పడి అది కూడా మిస్ అవుతున్న ఒక్కోసారి అన్నాడు. అసలు ఇది కరెక్ట్ వేనేనండి, కరెక్ట్ పద్ధతి అయినా స్పెషలిస్టులు ఆడుకునే పద్ధతి. వీటిల్లో బోల్డ్ జబ్బులు ఫిల్టర్ అయిపోతే అసలు వైద్యం అక్కర్లేదు. చాలా చిన్న జబ్బులన్నీ కిందుండే డాక్టర్లు వైద్యం చేస్తారు. స్పెషలిస్టుని ఆ జబ్బుకు మాత్రమే వైద్యం చేయడానికి ఆయన వాడుకుంటే ఇంతమంది స్పెషలిస్టులు మనకెందుకు, ఇంత ఖర్చు మనకెందుకు, ఇంత ఎక్స్చెకర్స్ మనీ ఎందుకు ఖర్చు కావాలి, ఇంత మన పన్నుల డబ్బంతా ఈ స్పెషాలిటీస్ ఎందుకు ఖర్చు కావాలి? ఇది ఆలోచించదగ్గ విషయమని నా అభిప్రాయం. అందుకనే కేవలం వైద్యపరంగా నేను చెప్పి ఆపలేదు మీకు. దీని అనుకున్న పొలిటికల్ ఎకానమీ మీకు చెప్పా. ఈరోజు నేను చెప్పే ఆలోచనలు అమలు జరగనీయకుండా చేయడానికి వైద్య పరిశ్రమ మొత్తం పూనుకొని ఉన్నది. ఆ పరిశ్రమతో ఈరోజు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆయుధ పరిశ్రమతో మనం పోరాడాల్సిందే, ప్రపంచ శాంతిని నెలకొల్పాల్సిందే. అసలు ఆయుధాలు చంపుకోవడానికి పనికొస్తాయి, దేనికి పనికొస్తాయి? జనానికి. సరిహద్దులు గీసుకొని అవతల పేదోళ్ళు, యువతల పేదోళ్ళు సైన్యం కింద వచ్చి ఒకరినొకరు టపటపా పేల్చుకొని చస్తారు. అక్కడ పరిపాలించేటోళ్ళు, ఇక్కడ పరిపాలించేటోళ్ళు భద్రంగానే ఉంటారు. మామూలు మన పిల్లలు చస్తూ ఉంటారు. అసలు ప్రపంచంలో యుద్ధాలే ఉండకూడదు అనేది మనం కోరుకోవాలి. ప్రపంచంలో మందులు అవసరం లేకుండా జనానికి 100-90 రోగాలు అల్లంతులు బాగు చేసుకోవాలనేది కూడా మనం కోరుకోవాలి. మనం ఈ రకమైన కల్చర్ కానీ క్రియేట్ చేయకపోతే నేను చెప్పే విషయాలు గుడ్డి కుక్క కూడా వినిపించాలంటే మనం ప్రచారం